పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ప్రెస్ మీట్ ప్రకంపనలు ఆగడం లేదు. అమరావతి వేదికగా మరోసారి పవన్ క్లారిటీ ఇచ్చిన సోషల్ మీడియాలో జనసేన తెలంగాణ వాదుల మధ్య వార్ మాత్రం కంటిన్యూ అవుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తెలంగాణ రాజకీయ సమీకరణాలు మార్చేసిందనే టాక్ వినిపిస్తోంది. అయితే పవన్ వివాదంతో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఏ పార్టీకి ప్లస్, ఎవరికి మైనస్? తెలంగాణలో రాజకీయ పార్టీల వ్యూహం ఇకపై ఎలా ఉండబోతోంది? ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఎల్లో డిస్కస్ చేద్దాం. ఎలా చూడొచ్చు భరత్? ఇంకా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇంకా విమర్శలు వస్తూనే ఉన్నాయి మీడియా వేదికగా, ఇటు సోషల్ మీడియా వేదికగా. సరే, ఇంకా 3-4 రోజులు చర్చ అయితే జరుగుద్ది. బట్ నిన్న కేటీఆర్ మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ చాలా రెస్పాన్సిబుల్ గా మాట్లాడారు కదా. కేటీఆర్ మాట్లాడింది నేను చూడలేదు, బట్ ఆయన ఏం మాట్లాడినా నాకు సోదరు లాంటి వాళ్ళు, ఆయన ఏం తప్పు మాట్లాడి ఉండడు అన్నారు. సో ఆయన వైపు క్లోజ్ అయింది. బట్ ఇవాళ ఇక్కడ సిపిఐ ఆఫీస్లో ప్రొఫెసర్ నాగేశ్వరు, తర్వాత జస్టిస్ సుదర్శన్ రెడ్డి వాళ్ళందరూ కూడా మాట్లాడారు. సో అది కంటిన్యూ అవుతుంది. నేనేం చెప్తానంటే, ఏ పార్టీకి ప్లస్, ఏ పార్టీకి మైనస్ అన్నది చూస్తే చాలా ఎక్కువ ఈ విషయంలో ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదలు రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహంతో స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ విగ్రహం పెట్టడంతో కొంచెం తెలంగాణ వాదుల నుంచి ప్రభుత్వ ఖర్చుతో పెట్టారు కదా ఎన్టీఆర్ విగ్రహం. సో ప్రభుత్వ ఖర్చుతో పెట్టేసరికి ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? జూబ్లీస్ ఎన్నికల్లో ఏదో హామీ ఇచ్చి, లేకపోతే ఆ సామాజిక వర్గ ఓట్ల దగ్గర నుంచి తెలంగాణ వాదుల నుంచి కొంత ఆబ్జెక్షన్ వ్యక్తమైంది. డైరెక్ట్ గా టీఆర్ఎస్ పార్టీ అని కాదు, కానీ తెలంగాణ వాదుల నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ వచ్చింది. అక్కడ రేవంత్ రెడ్డి తను డిఫెండ్ చేసుకున్నారు మైత్రివనంలో. ఎస్, రేవంత్ రెడ్డి ఏమంటారు, అంబేద్కర్, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ ఈ ముగ్గురు కూడా మహాపురుషులు, వాళ్ళని తాను రెస్పెక్ట్ చేస్తాను, వాళ్ళకి పెడితే తప్పైంది ఎన్టీఆర్ విగ్రహం డిఫెండ్ చేసుకున్నారు. సో అక్కడ కొంత తెలంగాణ వాదులు దాని నుంచి విమర్శలు వచ్చాయి. వచ్చిన తర్వాత ఇంతలో ప్రొఫెసర్ నాగేశ్వరు, తర్వాత పవన్ కళ్యాణ్ ఇష్యూ వచ్చింది. రాగానే ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలంగాణ జర్నలిస్ట్ మీద ఆంధ్ర కుట్రలు సాగవు, లేదా ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేస్తారా అన్న ఇష్యూ వచ్చేసరికి అది కూడా తెలంగాణ వైపు టర్న్ అయింది. ఇక్కడ నేను ఏం చెప్తానంటే, నిన్నే క్లారిటీ ఇచ్చాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఏపీ పోలీసులు గనక అరెస్ట్ చేస్తే ఖండిస్తే జర్నలిస్ట్ గా ఖండించాలి, తెలంగాణ జర్నలిస్ట్ కాదు. ఎందుకు జర్నలిస్ట్ గా అంటే, ఆయన చెప్పింది అట్లా చాలా విశ్లేషణ చేస్తారు. చాలా ఛానల్స్, చాలా పేపర్స్, ఇద్దరు మధ్యలో జరిగిన మీటింగ్ అట్లా జరిగింది, ఇట్లా జరిగిందని చాలా మంది చెప్తారు. సో ఒక జర్నలిస్ట్ గా డెఫినెట్ గా దాన్ని ఏ జర్నలిస్ట్ అయినా ఖండించవచ్చు. కానీ అక్కడ తీసుకొచ్చి తెలంగాణ జర్నలిస్ట్ మీరు అరెస్ట్ చేస్తారా అంటే తప్పనే అంటే, ఎందుకంటే తెలంగాణ జర్నలిస్ట్ పోయి దేశమంతా విశ్లేషణ చేసినప్పుడు, అక్కడ తెలంగాణ ఎక్కడుంది, ఆంధ్రప్రదేశ్ గురించి విశ్లేషణ చేసినప్పుడు తెలంగాణ జర్నలిస్ట్ గా ప్రొఫెసర్ నాగేశ్వరన్ అరెస్ట్ చేయాలని పోలీసులు అనుకోదు. జర్నలిస్ట్ గా చేసిన విశ్లేషణ చేశారు. అక్కడ ప్రాంతీయ ఫీలింగ్ అనేది రాకూడదు. సో వచ్చింది ఆ ఇష్యూ పెద్దగా అయిన తర్వాత రేవంత్ రెడ్డి తెలివిగా ఏం చేశారంటే, అప్పుడు ఆ ఎన్టీఆర్ విగ్రహం దానిలో తెలంగాణ వాదుల నుంచి మైనస్ వచ్చింది కదా, దాన్ని కవరప్ చేసుకునేందుకు ఏం చేశారు, ఆ సభకు పర్మిషన్ ఇవ్వలేదు. ఒకటి, ఎందుకంటే పోలీసులు 2000 మంది సంధ్యా కన్వెన్షన్ లో చాలా సభలు జరుగుతున్నాయి. సభ కాదు అదొక వాళ్ళ పార్టీ ఇంటర్నల్ మీటింగ్, బయట వాళ్ళు ఎవరు కాదు. పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ 2000 మందితో చాలా చోట్ల చాలా జరుగుతాయి. అసలు పోలీస్ పర్మిషన్ అడగలేదు వాళ్ళు. పోలీసుకు ఇన్ఫార్మ్ చేశారు బందోబస్తు, ఏమని, మీరు బందోబస్తు కల్పించండి. మనం మొన్న హెల్త్ అవార్డ్స్ చేసినప్పుడు మన దానికి గవర్నర్ వస్తున్నాడు, మంత్రులు వస్తున్నారు కాబట్టి మీరు ప్రొటెక్షన్ కల్పించండి, దానికి గవర్నర్ వస్తున్నాడు ఇంటిమేట్ చేస్తాం, అంతే మన బాధ్యతగా. సో వాళ్ళు ఇంటిమేట్ చేశారు. అదేమో ఇందిరా పార్కులో, జంతర్ మంతర్లో ధర్నాలాగా ఇందిరా పార్క్ లో పెట్టట్లేదు, ఎల్బీ స్టేడియంలో పెట్టట్లేదు. ఇంటిమేట్ చేస్తే లేదు మేము అక్కడ పార్కింగ్ లేదు కాబట్టి మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పి క్యాన్సిల్ చేశారు. సో రేవంత్ రెడ్డి తెలివిగా ఏం చేశాడు, ఆ ఎన్టీఆర్ విషయంలో వచ్చిన మైనస్ రద్దు చేసుకునేందుకు పర్మిషన్ ఒకటి ఇవ్వలేదు. రెండవది ఏం చేశారు, పొన్నం ప్రభాకర్ని, తర్వాత మందెల శామ్యుల్ వాళ్ళందరూ రప్పించి పవన్ కళ్యాణ్ తిట్టించారు. సో అక్కడ కవరప్ చేసుకున్నారు. ఇక్కడ అప్పుడు బీఆర్ఎస్ ఫిక్స్ అయింది. ఎన్టీఆర్ విషయంలో బీఆర్ఎస్ క్యాడర్ నుంచి దాని నుంచి విమర్శలు వచ్చినప్పుడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్కి బీఆర్ఎస్ కు మధ్య ఎక్కడ కాన్ఫ్లిక్ట్ లేదు. ఇప్పుడు అక్కడ సపోర్ట్ చేస్తే, పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తే తెలంగాణ వాదులు నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. సపోర్ట్ చేయకుండా పవన్ కళ్యాణ్ తిడితే సీమాంధ్రులు, ఆంధ్రప్రదేశ్ రాయలసీమ నుంచి వలస వచ్చిన వాళ్ళకి ఇబ్బంది. సో ఆ విధంగా మధ్యలో ఎక్కువగా ఇబ్బంది పడ్డది అక్కడ బీఆర్ఎస్. ఇక భారతీయ జనతా పార్టీ నేతలు నిజానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్
సభ దాని గురించి పర్మిషన్ ఇవ్వనప్పుడు చాలా లేటుగా స్పందించారు. ఇవాళ రామచంద్రరావు మాట్లాడారు, కానీ నేను మొదటి రోజే అన్నా, బీజేపీ నేతలు ఎక్కడ పడుకున్నారు? భారతీయత లేకపోతే దేశంలో ఎక్కడైనా ఎవరైనా బిజినెస్ చేయొచ్చు, సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు అన్నది మాట్లాడాల్సింది భారతీయ జనతా పార్టీ నేతలు కదా. జాతీయవాదం గురించి మాట్లాడాల్సిన వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. సో బీఆర్ఎస్ ఏమో టోస్ట్ లాగా మధ్యలో నలిగిపోయింది. కానీ నిన్న కేటీఆర్ చాలా అద్భుతంగా కవరప్ చేశారు దాన్ని. నిన్న చాలా ఇష్టం ఏంటంటే, ఎస్ ఆ జాగీరా అన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నా, తెలంగాణ ముమ్మాటికి భూమిపుత్రుల జాగీరే. భూమిపుత్రులు అంటే ఇక్కడ పుట్టిన వాళ్ళ జాగీరే అని చెప్పి, మేము 10-12 సంవత్సరాల్లో ఎక్కడ కూడా చిన్న నష్టం కూడా చేయలేదు ఆంధ్ర రాయలసీమ వాళ్ళకి అని చెప్పి చాలా ఆయన ఇష్యూను చాలా తేలివిగా క్లోజ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర రాయలసీమ ఓటు 43% ఓటు జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్కు ఉంది. తెలంగాణ వాదులు తెలంగాణ రూరల్ తెలంగాణలో 30% కంటే బిలో వచ్చింది. 43% ఆంధ్ర రాయలసీమ ఓటు వచ్చింది బీఆర్ఎస్. సో ఆ ఓటును కాపాడుకోవాలి, తెలంగాణ వాద ఓటు మైనస్ కాకూడదు. రేవంత్ రెడ్డి కూడా ఎన్టీఆర్ విగ్రహంలో వచ్చిన నెగటివ్ని ఈ విధంగా సభకు అనుమతి ఇవ్వకపోవడం ద్వారా అట్లా కవర్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఇవాళ మాట్లాడుతుంది. సో ముగ్గురు స్టాండ్ ఈ విధంగా ఉంది. ఇక ఈ ఇష్యూ క్లోజ్ ఎప్పుడవుతుందంటే మనం చెప్పలేము, ఎందుకంటే ప్రకాష్ రాజ్ మాట్లాడారు, ఇంకా మాట్లాడదాం మనం కూడా. వి ప్రకాష్ గారు, తెలంగాణ ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా చరణ్ కౌశిక్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. ప్రకాష్ గారు నమస్కారం. ఏ పార్టీ బాగా హ్యాండిల్ చేసింది అనుకుంటున్నారు? ఇవన్నీ ఏ పార్టీకి మైలేజ్ వచ్చింది అనుకుంటున్నారు ఈ మొత్తం వ్యవహారంలో? అంటే రేవంత్ రెడ్డికి ఒక మైనస్ అవుతుంది ఇది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత కన్సర్న్లోనే పనిచేస్తున్నారు అనేది జగమెరిగిన సత్యం. మరి ఆ పార్టీలో జనసేన అలయన్స్ గా ఉప ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉన్న వ్యక్తికి ఇక్కడ పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది అది రేవంత్ రెడ్డికి మైనస్ అవుతుంది తప్ప ఏ పార్టీకి మైనస్ కాదు. కాకుంటే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ గొడవ వల్ల కొద్దిగా తెలంగాణలో మళ్ళొక్కసారి ఈ తెలంగాణ వాదం అనేది ఒక అస్తిత్వ పోరాటం అనేది కొద్దిగా ఉన్న ఉచ్చ స్థాయికి పోయిందని చెప్పొచ్చు. ప్రతి వాళ్ళ మైండ్లలో మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి, మళ్ళీ వీళ్ళేంటి మన మీద ఎత్తరంగా ఉంది. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది ఎవరు తెలంగాణ జాగ్రత్త అనే పదం వాడడం అనేది ఇట్లాంటివన్నీ కొద్దిగా రెచ్చగొట్టాయి. అల్టిమేట్ గా ఏంటంటే తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండండి అనే ఒక మెసేజ్ మాత్రం ఈ వివాదం వల్ల కొంత ప్రజల్లో కలిగింది అనేది నేను అబ్జర్వ్ చేశాను. ఇప్పుడేమో ఎలక్షన్స్ లేవు కాబట్టి ఏ పార్టీకి మైలేజ్ వచ్చింది ఏ పార్టీకి రాలేదని దానికంటే తెలంగాణ ప్రజల్లో ఒక సోయి అనేది మళ్ళీ మొదలెడుతున్నది. వరుసగా జరుగుతున్నాయి పరిణామాలన్నీ కూడా అస్తిత్వ పోరాటం వైపుగా. మీకు చెప్పాను భరత్, నేను ఒక 6 నెలల కిందనే అస్తిత్వ వైపుగా పెడుతున్నాను. ఇది అవసరం, ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇది అవసరం అని చెప్పాము. కేసీఆర్ గారు కూడా వార్షికోత్సవ సభలో అస్తిత్వ సైనికులు కావాలి ప్రతి ఒక్కరని చెప్పాడు. సో మళ్ళొక్కసారి తెలంగాణ అస్తిత్వం పైన చర్చ జరుగుతున్నది. తెలంగాణ ఏం పోగొట్టుకుంటుంది, తెలంగాణకి ఏం కావాలి అనే స్టోరీ అనేది ఇవాళ తెలంగాణ ప్రజల్లో వస్తున్నది. పవన్ కళ్యాణ్ అయినా, నాగేశ్వర్ గారి వివాదమైనా, రేవంత్ రెడ్డి గారు సాంస్కృతిక మార్పులు ఏవైతే చేశారో తెలంగాణ తల్లి మార్పు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా అస్తిత్వ ఉద్యమాన్ని తీవ్రతరం చేసే వైపుగా ఈ చర్యలు కనబడతా ఉన్నాయి. ఓకే, సో మీకు అస్తిత్వ ఉద్యమం ఓకే, పార్టీ వైజ్ గా ఎవరికి లాభం ఎవరికి నష్టం? మీ వాయిస్ సరిగా వినబడతలేదు. పార్టీ వైజ్ గా ఎవరికి లాభం ఎవరికి నష్టం? పార్టీ వైజ్ గా చూసుకుంటే పార్టీ వైజ్ గా టీఆర్ఎస్ కు ప్లస్ అవుతుంది. ఎందుకంటే అస్తిత్వవాదం ఎంత పెరిగితే మళ్ళా తెలంగాణ వాదం అనేది టీఆర్ఎస్ కే ప్లస్ అవుతుంది తప్ప తెలంగాణను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డికో లేకుంటే బీజేపీకో అది లాభం కాదు. అది ఖచ్చితంగా టీఆర్ఎస్ కే ప్లస్ అవుతుంది. టీఆర్ఎస్ కే ప్లస్ అవుతుంది. ఎక్కడ తెలంగాణ ఓటు, బట్ ఆంధ్ర రాయలసీమ ఓటు ఏమంటారు? ఆంధ్ర రాయలసీమ సంబంధించిన ఓటు టీఆర్ఎస్ దగ్గరే ఉంది కదా. ఆంధ్ర రాయలసీమలో అది పవన్ కళ్యాణ్ ప్లస్ అవుతుంది. ఓకే, అది పవన్ కళ్యాణ్ కే ప్లస్ అవుతుంది. ఓకే, ఎందుకు ఆయన వెళ్లి ఆంధ్ర ఎగ్జిస్టెన్స్ ఇక్కడ చూపించినందుక? అంటే పవన్ కళ్యాణ్ దూకుడుగా వస్తున్నాడు కదా, రేపు ఎమర్జీ కావాలి. నేను అనుకుంటా దీని వెనకాల కొంత బీజేపీ వ్యూహం కూడా ఉండొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు చివరి దాకా ఆ స్నేహాన్ని కొనసాగిస్తాడా
లేకుంటే మొదటి టర్మ్ లోనే లాస్ట్ లో కట్ అయిపోయినట్టుగా చివరిలో కట్ అయిపోతాడా అనేది మనం చెప్పలేము. బట్ జనసేన అండ్ బీజేపీ మాత్రం కలిసి తెలంగాణలో ఎన్నికల్లో ముందుకు వస్తాయని చెప్పి ఒక సంకేతం అయితే మనకు ఈ వివాదం వల్ల బయటకు వస్తా ఉంది. సార్, హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర రాయలసీమ ఓటర్లు ఇప్పుడు ఈ వివాదం వల్ల ఇక్కడ కాంగ్రెస్ పోయేదేం లేదు, వాళ్ళ ఓట్లేం పడలే. ఒక జూబ్లీహిల్స్ లో పడ్డాయి, బట్ జిహెచ్ఎంసీలో అయినా లేకపోతే ఏ ఎలక్షన్లో అయినా, ఈవెన్ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆంధ్ర రాయలసీమ ఓట్లు బీజేపీకి పడ్డాయి, అసెంబ్లీలో బీఆర్ఎస్ పడ్డాయి. వాళ్ళు రాష్ట్ర విభజన నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరమైనారు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ వల్ల ఎన్టీఆర్ విగ్రహం కానీ లేకపోతే ఈ ఎపిసోడ్ వల్ల కాంగ్రెస్కి ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం ఉందా? ఇక్కడ కాంగ్రెస్ ప్లస్ అయ్యేది ఉండదు. ఎందుకంటే గత 2.5 సంవత్సరాలుగా హైదరాబాద్ లో పెద్దగా కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు. పైన హైదరాబాద్ లో కనిపించే ప్రతి నలుగురిలో ఒకరు రియల్ ఎస్టేట్ లో ఉంటారు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. సో ఈ రియల్ ఎస్టేట్ మొత్తం దెబ్బతినేసరికి హైదరాబాద్ ప్రజల్లో కూడా ఒక అసంతృప్తి వచ్చింది. కేవలం రియల్ ఎస్టేట్ వల్ల నష్టపోలే, రియల్ ఎస్టేట్ లో మనీ చలామణి లేకపోవడం వల్ల అన్ని వ్యాపారాలు కూడా తగ్గినాయి. మొన్న ఒక 15-20 స్కూళ్ళు ఉన్న ఒక యజమాని, ఆయనకు ఒక 15-20 స్కూళ్ళు ఉన్నాయి, ఆయన రాజకీయాల్లో కూడా ఉన్నాడు. ఆయన నాతో ఏమన్నాడు అంటే అడ్మిషన్లు కూడా కావట్లేదు అన్నాడు. అంటే దీనికి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అని చెప్పాను. అంటే వీళ్ళ పేరెంట్స్ అంతా రియల్ ఎస్టేట్ లో ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు మంచి పిల్లల్ని మంచి స్కూళ్లలో చదివించాలనుకుంటారు, వాళ్ళకి ఇన్కమ్ లేకపోయేసరికి గల్లీలలో ఉన్న స్కూళ్లలో జాయిన్ చేస్తారు తప్ప ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి వాటిలో జాయిన్ చేయట్లేదు అని చెప్పి, అంటే పిల్లల అడ్మిషన్ల దగ్గర నుంచి హోటల్ ఇండస్ట్రీ కానీ రియల్ ఎస్టేట్ కు డైరెక్ట్ బిల్డింగ్ ఇండస్ట్రీకి సంబంధం ఉన్న ఒక 30-40 షాప్స్, అంటే మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు, హోల్సేల్ షాప్స్ కావచ్చు, అన్నిటి మీద ఎఫెక్ట్ పడ్డది. కాబట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది రేవంత్ రెడ్డికి చాలా నెగటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. దాంతో పాటుగా ఇప్పుడు ఆయన ఏం చేయలేకపోయేసరికి కేటీఆర్ పాలన బాగుంది, హైదరాబాద్ లో వాళ్ళు బాగా చేశారు కాబట్టి వాళ్ళకేమి నెగటివ్ అయితే నేను అనుకోవట్లేదు. బీజేపీ జనసేన రావడం వల్ల అదనంగా వచ్చేది ఏం లేదు వాళ్ళకి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవిని పట్టుకొని దేవేందర్ గౌడ్ ని పట్టుకొని పవన్ కళ్యాణ్ తెలంగాణ అంతా తిరుగుతూనే 2 సీట్లు వచ్చాయి. అప్పుడు ఇంకా సామాజిక తెలంగాణ అన్నాడు, జై తెలంగాణ అన్నాడు, అప్పుడే రాలేదు సీట్లు. ఇప్పుడు సమైక్యవాదులతో ఆయన ముందుకు వస్తే ఎంతైనా ఆయన ఆంధ్రకు ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఎప్పటికీ ఆయన ఇక్కడ సీఎం కాలేదు. కాబట్టి వాళ్ళు సింపతి ఉండొచ్చు, లేదా కులం పట్ల అభిమానం ఉండొచ్చు, నాయకుడి పట్ల ఆరాధనా భావం ఉండొచ్చు, కానీ చిరంజీవికి ఏ రిజల్ట్ వచ్చిందో పవన్ కళ్యాణ్ బీజేపీ కూడా అదే రిజల్ట్ వస్తుంది. ఓకే ఓకే ఎస్ చరణ్ కౌశిక్ గారు. సార్, ఇక్కడ మైత్రివనంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ గారి విగ్రహం ప్రభుత్వ పైసలతో ఏర్పాటు చేయలేదు. ఓన్లీ అభిమానులు ఇచ్చినటువంటి పైసలు కావచ్చు, కమ్మ సంఘం ఆధ్వర్యంలో, తర్వాత నవీన్ యాదవ్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేస్తా, నేను బాధ్యత తీసుకుంటాను. అదే ఇప్పుడు చెప్తున్నాం కదా, అది ప్రభుత్వ ఆధ్వర్యంలో అంటే పెట్టిస్తామని చెప్పారు, దాని బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. 16 లక్షల రూపాయలు కాంట్రాగడ్డ రమేష్ గారు స్పాన్సర్ చేశారు. ఎన్టీఆర్ గారి అభిమానులు తర్వాత 2 నెలల కాలం పాటు కష్టపడి శిల్పి రాజ్ కుమార్ గారు, కాకపోతే ఆ ఏరియాలో పర్మిషన్ మాత్రం ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, దానిలో అనుమానం లేదు. ఖర్చు మాత్రం ఎన్టీఆర్ అభిమానులు పెట్టారు. తర్వాత రూపకల్పన మాత్రం రాజ్ కుమార్ గారు, తర్వాత నవీన్ యాదవ్ గారు కమ్మ కార్పొరేషన్, తర్వాత కాంట్రాగడ్డ రమేష్ గారు మాత్రం స్పాన్సర్షిప్ చేసిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ప్రభుత్వ ఖజానాతోటి ఆ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయలేదు. అదే కాకుండా ఇప్పుడు చెప్తా ఉన్నారు. థాంక్స్ ఫర్ కరెక్టింగ్ మీ. సార్, ఇంకొకటి జనసేన తర్వాత భారతీయ జనతా పార్టీ 2023లో ఆల్రెడీ పోటీ చేశారు. 8 స్థానాల్లో జనసేన పోటీ చేసింది, వాళ్ళకి వచ్చింది 0.5%. 4 జిల్లాల్లో ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, తర్వాత మహబూబ్నగర్లో నాగరికర్ణం కూడా పోటీ చేశారు. మొన్న మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్ దాదాపు 365 కౌన్సిలర్ పోటీ చేసి 2 కౌన్సిలర్ గెలిచారు, ఒకటి నేరేడు జిల్లా, 2 మంచిర్యాల. జనసేన తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు పోటీ చేయకుండా లేదు. మొన్ననే ఇండిపెండెంట్గా పోటీ చేశారు కౌన్సిలర్లు. ఎమ్మెల్యే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేశారు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇక రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. అంటే టీడీపీలో పనిచేసినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఒకటని చెప్పేసి మీరు ప్రచారం చేసినంత మాత్రాన అది తెలంగాణ ప్రజలు అంగీకరించారు. ఎందుకంటే ఎందుకు ఇది ఇప్పుడు మీరు నమ్మిన నమ్మకున్న రేవంత్ చంద్రబాబు అన్నది అట్లా బలపడిపోయింది.
సార్ అది బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ అని కాదు, అందరిలో అట్లా అయిపోయింది. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు విష ప్రచారం చేస్తూనే ఉంటారు. అదే కాకుండా ఇంకోటి చెప్తాను, కాంగ్రెస్ లో కూడా తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ, తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ నామినేటెడ్ పదవులు రావడం అట్లేం లేదు. లెక్కలు కూడా నేను చెప్తాను, నన్ను అడిగితే అన్ని చెప్తాను నేను. కాంగ్రెస్ పార్టీ ఎవరు తెలియదు నాకు మొత్తం తెలుసు. కొత్త పాత కలయిక, కొత్త వాళ్ళకు ఓన్లీ 10% మాత్రం ఇచ్చారు. మొత్తం పాత కలయిక. ఇప్పుడు రేణుకా చంద్ర గారు తెలుగుదేశం నుంచి ఇప్పుడు వచ్చిందా? అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ ఇప్పుడు వచ్చారా? వేం నరేంద్ర గారు ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీకి సార్. 10 సంవత్సరాలు అయింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వేం నరేంద్ర గారు రాజ్యసభ కాకపోతే ఎట్లా? 2 సార్లు టికెట్ ఇవ్వలే, 18 ఇవ్వలే, 23 ఇవ్వలే. కాబట్టి ఇట్లా లెక్క చెప్పుకుంటే అద్దకి దగ్గర గారు టీడీపీ నుంచి వచ్చారా, లేకపోతే శంకర్ నాయక్ గారు టీడీపీ నుంచి వచ్చారా, బలమూరు వెంకయ్య గారు టీడీపీ నుంచి వచ్చారా, మహేష్ కుమార్ గౌడ్ గారు టీడీపీ నుంచి వచ్చారా? అరే ఎవరండి నాకు అర్థం కాక ఏది పడుతుంది మాట్లాడితే చెప్తున్న లెక్కలు అన్ని చెప్తా అంటున్నా నేను. ఒక్కటి కాదు, మీరు అడ్వైజర్ కూడా తీసుకోండి. హనుమంతరావు గారు ఏమైనా టీడీపీ నుంచి వచ్చారా, లేకపోతే కేశవరావు గారు ఏమైనా టీడీపీ నుంచి వచ్చినా? కాకపోతే టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చారు. అదే కాకుండా ఇటు అడ్వైజర్ షబీర్ గారు ఏమైనా టీఆర్ఎస్ పార్టీ నుంచి టీడీపీ నుంచి వచ్చారా? అడ్వైజర్ తీసుకున్నా, కార్పొరేట్ చైర్మన్ తీసుకున్నా, ఎమ్మెల్సీలు తీసుకున్నా, ఎంపీలు తీసుకున్నా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కొత్త పాత ఇంకా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ గారు అత్యధికంగా ఇచ్చిండు. తుమ్మల నాగేశ్వర గారు అప్పుడే టీడీపీ నుంచి వచ్చిన వారికి రాజ్యసభ అదేవిధంగా మంత్రిని చేశాడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రిని చేసిండు. ఒక్కడు కాదు, మొత్తం టీడీపీ సంబంధించిన మొత్తం క్యాబినెట్ అంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసినాం. ఆనాడు చంద్రబాబు నాయుడు క్యాబినెట్ ఉన్న వాళ్ళు, తర్వాత టీడీపీలో ఉన్న వాళ్ళు, తర్వాత కేసీఆర్ గారు మంత్రివర్గంలో ఉన్న పరిస్థితి మనం చూసినాం. కాబట్టి మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. మొన్న నాగార్జున సార్ల గలాట కూడా గదే క్రియేట్ చేసి 2023 తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ జరుగుతుంటే ఆంధ్ర తెలంగాణ పోలీసు పెట్టి నాగార్జున సార్ దగ్గర గలాట క్రియేట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో కేసీఆర్ గారికి ఓట్లు వేసిన పరిస్థితి, రూరల్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. తర్వాత ప్రజలంతా మేలుకొని కంటోన్మెంట్లో కావచ్చు, జూబ్లీ సెలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీకి ఓడగొట్టారు. తర్వాత ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. మీరు చూడండి 3rd ప్లేస్. హైదరాబాద్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ నెంబర్ 1 వస్తే నెంబర్ 2 కాంగ్రెస్ వచ్చింది, బీజేపీ 3rdకి వెళ్ళిపోయింది. తర్వాత ఎంపీ ఎలక్షన్కి వస్తాక బీజేపీ నెంబర్ 1 వచ్చింది, నెక్స్ట్ 2nd కాంగ్రెస్ వచ్చింది, 3rdకు బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోయింది. కాబట్టి అప్ అండ్ డౌన్స్ అనేది ఎప్పుడు ఉంటాయి. కాకపోతే ఇంకోటి చెప్తాను, దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎట్టుందండి? మొన్న ఎకనామిక్ సర్వే చెప్పింది కదా, దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ గ్రోత్, ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ గ్రోత్ తగ్గింది. అది కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2023 ప్రాంతం 20 నుంచే స్టార్ట్ అయిపోయింది. ఎందుకు? హైదరాబాద్ సంబంధించి మీరు చూడండి, అప్పటికే మద్రాసులో వరదలు వచ్చినాయి. ఆ మద్రాసులో పెట్టుబడి పెట్టే వాళ్ళు హైదరాబాద్ పెట్టారు. బెంగళూరులో ట్రాఫిక్ జామ్స్ కావచ్చు, రకరకాల ఇబ్బందులు వచ్చినాయి, హైదరాబాద్ పెట్టారు. అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే అమరావతిని వదిలిపెట్టడంతో అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు అన్ని సెట్ అయిపోయినాయి. బాంబేలో వరదలు లేవు, మద్రాసులో లేదు, బెంగళూరులో లేదు, అమరావతి అంతా సెటరేట్ అయింది. అదే కాకుండా జాతీయ స్థాయిలో కావచ్చు, అంతర్జాతీయ స్థాయిలో యుద్ధాలు కావచ్చు, రకరకాల మార్పులు కావచ్చు, ద్రవ్యోల్బణం కావచ్చు, దాంతో మొత్తం రియల్ ఎస్టేట్ గ్రోత్ ప్రపంచంలోనే డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. అది తెలంగాణ అనేది భారతదేశంలో అంతర్భాగం కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ గ్రోత్ తగ్గుతున్నప్పుడు తెలంగాణ కూడా తగ్గుతుంది. అదేదో కేసీఆర్ గారు వచ్చి అద్భుతాలు క్రియేట్ చేయమని ఔటర్ రింగ్ రోడ్ కట్టిందా? తెలంగాణ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, అంతర్జాతీయ విమానాశ్రయం అప్పుడే వచ్చింది, హైటెక్ సిటీ అప్పుడే వచ్చింది. కేసీఆర్ వచ్చిన తర్వాత ఏమైంది? 4 ప్లేయర్లు కలిసి దుర్గం చెరువు కట్టగానే తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ గ్రోత్ పెరిగిందా? కాదు. కానీ ఇంకోటి మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఎందుకు మళ్ళీ రియల్ ఎస్టేట్ గ్రోత్ తగ్గింది? మరి కొత్త జిల్లాలు ఏర్పడి ఎంత అవసరం కదా. ఎక్కడ గుప్తుల కాలం స్వర్ణయుగం అన్నట్టు ఏమంటారు, బిల్డర్లు అందరూ చెప్పుకుంటారు బీఆర్ఎస్ సమయం మాకు స్వర్ణయుగం అని చెప్తారు. ఇక్కడ చెప్తున్నా 22 డిసెంబర్ 23 ఏప్రిల్ మే వరకు కూడా స్వర్ణయుగమే. ఎందుకు చెప్పుకుంటారు స్వర్ణయుగం అని? మీరు చూస్తాను జూబ్లీస్ లో 5 నుంచి 15 మొదలు పెడితే 22 వరకు కంటిన్యూస్లీ పెరగడం. ఆయన వల్ల పెరగలే. మద్రాసులో వరదలు, ట్రాఫిక్ జామ్స్, బాంబేలో ట్రాఫిక్ జామ్స్, గుప్తుల కాలం స్వర్ణయుగం అన్నట్టు బిల్డర్లకు రియల్ ఎస్టేట్ కు స్వర్ణయుగమే కదా బీఆర్ఎస్ సమయం 2015 నుంచి 23. మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్వర్ణయుగం కాకపోతే 2008 రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2008 వరకు. దయచేసి 2008 నుంచి మేము కూడా రియల్ ఎస్టేట్ చేస్తాం. రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఒకే కాన్స్టెంట్ గా ఉండదు, పరిస్థితులను బట్టి మారుతుంటది. అదేవిధంగా పరిస్థితులు ఇప్పుడు మెయిన్ గా నాకేమనిపించింది అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత ఆంధ్ర రాయలసీమ ప్రజలు కూడా మనకి ఇక్కడ ఇబ్బంది ఏం కదలదు, తెలంగాణ వచ్చిన తర్వాత ఇబ్బంది ఏమి కలగదని చాలా పెట్టుబడులు పెట్టారు. ప్రకాష్ గారు కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నో, మీ ఒపీనియన్ ఏమంటున్నా అంటే కౌశిక్ ఆఫ్తే నేను మాట్లాడతాను. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. బట్ మేము చూస్తున్న డెవలప్మెంట్ ఏంటంటే 2014 తర్వాత చాలా మంది ఈవెన్ శ్రీకృష్ణ కమిటీ కూడా అన్నది ఇక్కడ రియల్ ఎస్టేట్ అమ్మాలంటది, ఇక్కడ ఇండస్ట్రీస్ అన్ని వెనక్కి పోతాయి, ఇట్లాంటివన్నీ కూడా చెప్పడం జరిగింది. బట్ అదంతా రాంగ్ అని ప్రూవ్ అయింది. ఒకసారి ఒక 1 to 2 years లోనే స్టెబిలైజ్ అయింది తెలంగాణ ప్రభుత్వం. దాంతో ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఇక్కడ ముందుకు వచ్చారు.
దాదాపు 3-4 వేల పెద్ద ఇండస్ట్రీస్ వచ్చాయి. ఐటీలో కూడా 3 రెట్లు పెరిగింది. కాబట్టి ఒక నమ్మకం కుదిరింది. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు. ఇంకా ఏ గొడవలు లేవు, ఏ రకమైన ఆంధ్ర తెలంగాణ వివాదాలు కూడా సంసిపోయినాయి, మత కల్లోలాలు కూడా లేవు. కాబట్టి ఇంకోటి ఏంటంటే చారిత్రకంగా కూడా హైదరాబాద్ కు అది కేసీఆర్ వల్లనో, రాజశేఖర రెడ్డి వల్లనో, చంద్రబాబు నాయుడు వల్లనో కాదు, రకరకాల క్లైమాటిక్ జోన్స్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ ఉన్న జాగ్రఫికల్ లొకేషన్ కావచ్చు, అన్ని సిటీల కంటే కూడా తక్కువ ధరకు ఇక్కడ ల్యాండ్స్ రావడం కావచ్చు, తర్వాత టీఎస్ ఐపాస్ లాంటి ఒక ప్రో ఇండస్ట్రియలిస్ట్ పాలసీ రావడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ గ్రోత్, రియల్ ఎస్టేట్ గ్రోత్ కారణమైన అదొరకు మనకు G+5 ఇచ్చేటోళ్ళు. తర్వాతనే 30 ఫ్లోర్స్, 40 ఫ్లోర్స్, 60 ఫ్లోర్స్ వరకు దానికి ఉన్న ఆంక్షన్ ను కేటీఆర్ గారు ఎత్తేయడం వల్ల ఈ రియల్ ఎస్టేట్ కాదు ఒక పెద్ద బూస్ట్ అయింది. కాబట్టి కొంతవరకు టీఆర్ఎస్ అనుకూలమైన విధానాలు, ఎక్కువ భాగం ఏంటంటే జాగ్రఫికల్ గా హైదరాబాద్ కొండ ఒక చరిత్ర, దానికి ఉన్న ప్రాధాన్యత, ధరలు తక్కువగా ఉండడం. 12 మెట్రో సిటీస్ తో మేము కంపేర్ చేస్తాం తెలంగాణ వచ్చినప్పుడు. అంటే సిటీ భారతదేశంలో 12 మెట్రో సిటీస్ కంటే తక్కువ ల్యాండ్ ప్రైస్ ఉన్నది మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి. కాబట్టి ఇవన్నీ కూడా కారణమైనవి. ఒకరిని మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ గురించి బాగా అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన చిన్నప్పటి నుంచి కూడా అదే బిజినెస్ లో ఉన్నాడు. కానీ ఈ గ్రోత్ ను ఆయనే బూస్టప్ చేయలేకపోగా తిరోగమన దిశలో ఉండడానికి ఆయన చేసిన కామెంట్స్ అనేటి ప్రధానంగా కారణమైనవి. ఇప్పుడు ఉదాహరణకు ఎట్లుంటదంటే ఫోర్త్ సిటీ అని చెప్పి కేసీఆర్ గారు కామెంట్ చేశారు. హరీష్ రావు గారు అమెరికా పోయి మేము 4th సిటీని రద్దు చేస్తామన్నారు. వీళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత ఇంకా 4th సిటీ ముందుకు పోవడం అనేది అసాధ్యం. అట్లాగే రేవంత్ రెడ్డి గారు కూడా నా దగ్గర డబ్బు లేదు, మళ్ళా కాంగ్రెస్ మళ్ళా పవర్లోకి వస్తే 4th సిటీ పోతుంది 28 లో. అంటే నేనేమంటున్నా భరత్ గారు, ఈ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, జనాలు బాగా ఆరాధించే వ్యక్తులు కావచ్చు, రేపు అధికారంలోకి వస్తామనుకున్న పార్టీ కావచ్చు, ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా రియల్ ఎస్టేట్ మీద ప్రభావం పడుతుంది. నేను ఒక రేవంత్ రెడ్డిని అనట్లేదు. 4th సిటీ ఉండదు అని అన్న తర్వాత ఇంకా ఎవరుకుంటారండి అక్కడ? అంటే ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ లో ఈ సెట్ బ్యాక్ రావడానికి ఒకటి గ్లోబల్ రెసెషన్ కూడా కారణం. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ చేస్తున్న విధానాలు కూడా కారణం. అంటే ఓవరాల్ గా చూసినప్పుడు 3-4 కారణాలు ఉంటే అందులో ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే ఓకే. శివప్రసాద్ పటేల్ గారు, అదేవిధంగా సంపత్ నాయక్ గారు జనసేన నుంచి జాయిన్ అయ్యారు. సంపత్ నాయక్ గారు, ఏమైంది? ఇష్యూ క్లోజ్ అయినట్టేనా నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ చెప్పిన మాటలతో? బట్ మళ్ళా ప్రకాష్ రాజ్ మాట్లాడినట్టున్నారు. భరత్ గారు వాయిస్ బ్రేక్ అవుతుంది, సిగ్నల్. ఇష్యూ క్లోజ్ అయినట్టేనా మీ వైపు నుంచి? ఇంకేమైనా ఉందా? ఇష్యూ క్లోజ్ అయినట్టేనా? ఇంకేమైనా ఉందా? ప్రకాష్ రాజ్ కూడా మళ్ళీ వాళ్ళ రెస్పాండ్ అయినారు. నేనేమంటున్నానంటే ఆల్రెడీ అసలు ఇష్యూయే లేదు. ఇష్యూ లేని ఇష్యూను ఉన్నట్టు క్రియేట్ చేసిండ్రు తప్పిస్తే గానీ యాక్చువల్గా ఇష్యూ ఎక్కడ లేదు. తెలంగాణలో ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు అభిమానించిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు, ఇది నాతో సహచారి ఉద్యమకారుడు మా మిత్రులు యాదవ్ గారు కూడా ఉన్నారు. అదేవిధంగా వి ప్రకాశన్ అని మన గురించి ఒక బుక్ లో కూడా ఒక పేరు కూడా రాసిండ్రు, వి ప్రకాశన్ అని కూడా. ఇవాళ మీ టీవీ ఛానల్ ద్వారా కలుసుకోవడం అంటే అందరం ఉద్యమకారులు దీంట్లో ఉండడం కూడా చాలా సంతోషదాయకం. వాళ్ళ రాజకీయ స్వలాభం గురించి మాట్లాడింది, అది మొదలు పెట్టింది తప్పిస్తే గానీ మిగతాది ఎక్కడ లేదు. ఓకే, ఇప్పుడు క్లోజా మీ వైపు నుంచి? అయితే మళ్ళీ ప్రకాష్ రాజ్ ఏదో మాట్లాడారు మళ్ళీ, కానీ సోషల్ మీడియాలో జనసైనికులు మాత్రం ఆపలేదు. జనసైనికులు ఆపలేదు, ఇటు తెలంగాణ వాదులు కూడా ఆపలేదు. రెండు వైపులా ఇంకా సోషల్ మీడియాలో నడుస్తోంది. సంపత్ నాయక్ గారు వినబడతలేదా? వాయిస్ ఎందుకు బ్రేక్ అవుతుంది సార్? సంపత్ నాయక్ గారు, సోషల్ మీడియాలో ఇంకెందుకు ఆపలేదు అంటున్నా జనసైనికులు? సోషల్ మీడియాలో వినబడట్లేదా మీకు? ఓకే ఓకే, ఆలోప్ శుభప్రద్ పటేల్ గారు మాట్లాడు. శుభప్రద్ పటేల్ గారు, గుడ్ ఈవినింగ్. నిన్న కేటీఆర్ చాలా మంచిగా దానికి ఎండింగ్ ఇచ్చారు. బట్ ఇంకా అటు జనసైనికులు ఆపలేదు, ఇటు బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా ఆపలేదు ఇష్యూ.
విషయం ఏంటంటే భరత్ గారు, ఇది తెలంగాణ పోరాటాలు చేసి ఏదో ఉత్తర రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రానికి చాలా డిఫరెన్స్ ఉంది. తెలంగాణ రాష్ట్రం అనేది మొదటి నుండి కూడా 1948లో ఏర్పడ్డప్పుడు కూడా, అంటే ఆ రోజు అక్కడ నుండి నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి అయ్యి హైదరాబాద్ లో విలీనమైన సందర్భం నుండి కూడా తెలంగాణ ప్రాంతానికి ఒక అస్తిత్వం ఉంది. ఆ అస్తిత్వ పరిరక్షణ కోసం ఇక్కడ ప్రజలందరూ కూడా పరితపిస్తూ ఎన్నో పోరాటాలు చేశారు. దాంట్లో భాగంగానే గైర్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం వచ్చింది. అదేవిధంగా 69 పోరాటం వచ్చింది. తర్వాత కేసీఆర్ గారు ప్రారంభించక ముందు కూడా కొన్ని ప్రజా ఫ్రంట్ కావచ్చు, కొన్ని మహాసభలు ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ కేసీఆర్ గారు పార్టీ పెట్టి ఒక రాజకీయ పందాలు తెలంగాణను సాధించాలనే దాంట్లో పెట్టుకున్నప్పుడే మొదటి నుండి కూడా స్పష్టం చేసినాం మేము. ఏంటంటే రాజకీయ పందాలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాం. దాంట్లో మాకు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఆంధ్ర వాళ్ళతో మాకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు. కానీ ఇక్కడ మమ్మల్ని అణిచివేత గురి చేసి మా వనరులను దోచుకుంటున్నటువంటి రాజకీయ ఆధిపత్యం కావచ్చు, ఇంకా వివిధ రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగానే ఈ పోరాటం సాగింది. అది 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవన్నీ కూడా మనం చూసినాం. 2014 నుండి 2023 వరకు కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ నడిచింది. ఆ నడిచిన సందర్భంలో ఎక్కడ కూడా ఎలాంటి విద్వేషాలు రెచ్చగొట్టడం కావచ్చు ఇవన్నీ కూడా జరిగాయి. మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి. పీసీఆర్ మిగతా వాళ్ళు సౌండ్ వస్తుంది. మంచి గవర్నెన్స్ ఇచ్చినందుకే ఈ రోజు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా దూసుకుపోయింది. అన్ని రంగాల్లో తెలంగాణలో ఐటీ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు, వరి ధాన్యం పండించడం కావచ్చు, అగ్రికల్చర్ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వరకు కూడా మొత్తం అన్ని రంగాల్లో మొత్తం 360 డిగ్రీస్ గ్రోత్ ఉంది. దానికి సంబంధించే హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీగా అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మొన్న మా కేటీఆర్ గారి నుంచి గ్రీన్ సిటీ అవార్డు కూడా హైదరాబాద్ కి రావడం జరిగింది. గ్రీన్ కవరేజ్ పెంచడం జరిగింది. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంబంధించిన ఇష్యూ క్లోజ్ అయిపోయినట్టేనా యాజ్ ఫార్ యాజ్ బీఆర్ఎస్ కన్సర్న్? సార్, మేము పెద్దగా పవన్ కళ్యాణ్ గురించి మేము పట్టించుకోదలుచుకోలేదు సార్. ఎందుకంటే వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తా అని ఇప్పుడు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. గతంలో కూడా ఆయన పోటీ చేసిండు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా దాదాపు 350-400 దగ్గర పోటీ చేసిండు. ఏ ఫలితాలు వచ్చినాయో తెలుసు. ప్రచారం చేయలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక చోట 2023లో ప్రచారం చేసిండు భరత్ గారు. చేశారు. తాండూరులో ప్రచారం చేసిండు. తాండూరుకు వచ్చి ప్రచారం చేస్తే ఆయన చూడడానికి దాదాపు ఒక 10-15 వేల మంది వచ్చిర్రు పవన్ కళ్యాణ్ చూడడానికి. కానీ ఓట్లు పడ్డాయి మాత్రం 4,000 చిల్లర ఓట్లే వచ్చినాయి. ఈ రోజు సినిమా యాక్టర్లని చూడడానికి ఈ రోజు పైసలు పెట్టి మనం సినిమాలు చూస్తాం. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రాంతానికి వచ్చినా ప్రజలు వస్తారు. కానీ ఓట్ల రూపంగా మారదు. అది మనం చిరంజీవి వాళ్ళ అన్న మెగాస్టార్ చిరంజీవి విషయంలో చూసినాము. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా స్పష్టంగా తెలిసింది. గతంలో ఆయన పోటీ చేస్తే ఏ పరిస్థితి ఉండే, 2 స్థానాలకు 2 ఓడిపోయాడు. మొన్న జరిగినటువంటి దాంట్లో మొత్తం కూడా కూటమిగా పోటీ చేసి ఆయన గెలవడం జరిగింది. అక్కడ డిప్యూటీ సీఎం గా అయిండు. నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఈరోజు తెలంగాణలో వచ్చి రాజకీయాలు చేయదలుచుకున్నప్పుడు మేము ఒకటి అడుగుతున్నాం. తెలంగాణలో ఇప్పుడు కూడా పరిష్కారం కానటువంటి సమస్యలు, మీరు బీఆర్ఎస్ పెట్టి భారతదేశం అంతా పోటీ చేయడానికి సిద్ధమైనప్పుడు వాళ్ళు ఎందుకు రారు? పవన్ కళ్యాణ్ ఎందుకు రావద్దు? సార్, మేము రావద్దు అనలేం సార్. మీరు అన్నారు కదా పోటీ చేయడానికి ఆంధ్ర నుంచి వచ్చినప్పుడు. రావద్దు అంటలేం సార్. ఇక్కడ మీరు పంజాబ్ పోయి రైతులకు పైసలు ఇచ్చి వచ్చారు, మహారాష్ట్రలో పోటీ చేశారు. సార్, మేమేమంటున్నాం, పోటీ చేసేటటువంటి హక్కు ఎవరికైనా రాజ్యాంగం ఇచ్చింది, పోటీ చేయొచ్చు. కానీ ఆయన ఏ రోజు వచ్చి మీటింగ్ పెట్టదలుచుకున్నాడు? ఆయన ఏ రోజు జూన్ 2 ఏదైతే తెలంగాణ అమరులను స్మరించుకుంటూ, తెలంగాణ పోరాటాన్ని స్మరించుకుంటూ ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు భరత్ గారు. మీరు కూడా ఢిల్లీ కేంద్రంగా కూడా మీరు తెలంగాణ వాయిస్ వినిపించారు మీరు ఆ రోజు. అట్లాంటి ఎన్నో పోరాటాలను చేసినటువంటి గడ్డ స్వాతంత్రం లేక వచ్చి తెచ్చుకొని మేము 12వ సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంలో వచ్చి ఆయన ఏం పెట్టదలుచుకున్నాడు? నా పాయింట్ ఇది 12 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ అస్తిత్వానికి దెబ్బ అని అనుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? కదా సార్.
భరత్ గారు 12 సంవత్సరాలు అయింది రాష్ట్రం వచ్చి. మా ఫీలింగ్స్ ని తెలంగాణ రాష్ట్ర స్థానం కోసం మేము అంత జీవితాలు త్యాగం చేసినాము, మా సమయం త్యాగం చేసినాము, కేసులు పెట్టుకున్నాము, జైల్లోకి పోయినాము. అట్లా వేల మంది లక్షల మంది పోరాటంలో ఒక భరత్ గారు సంపత్ గారు ఆగండి, సంపత్ గారు ఇస్తాను, మళ్ళీ ఇస్తా, మీకు అవకాశం ఇస్తా. మీ టైం వచ్చినప్పుడు మాట్లాడండి. విషయం ఏంటంటే ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత ఆయన ఏమన్నాడండి, తెలంగాణ ఏర్పడితే తెలంగాణ విభజించినటువంటి పద్ధతి నచ్చలేదంటే ఏం పద్ధతి, ఎట్లా విభజించాలి అంటే తెలంగాణ కొట్లాడుకుంటూ పోవాలి, తెలంగాణలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ పోవాలి, తెలంగాణలో అమరులైతుంటూ పోవాలి, కానీ పార్లమెంట్ మాత్రం స్పందించి బిల్లు పాస్ చేయొద్దు. ఇది ఆయన లక్ష్యం. ఇది వచ్చినందుకు, తెలంగాణ వచ్చినందుకు ఆయన 11 రోజులు ఉపవాసం ఉన్నాడు. మొన్నటికి మొన్న ఆయన ఏం మాట్లాడారు, ఒకసారి శరత్ గారు జాయిన్ అయ్యారు. శరత్ గారు, తాడు శ్రీనివాస్ గారు కోనసీమలో కొబ్బరి చెట్లకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఏం కోరుకున్నారు సార్? ఏమన్నారు సార్? దిష్టి తగిలించారా సార్? ఏం మాటలు సార్? ఆయన ఒక బాధ్యత ఉన్నటువంటి పదవిలో ఉండి, ఒక డిప్యూటీ సీఎం గా ఉండి, కోనసీమలో కొబ్బరి చెట్లు వరదతో పోతే దానికి దిష్టి తగిలింది తెలంగాణ వాదులు అంటే ఇంకా అంతకన్నా ఘోరంగా ఉంటుందా సార్? అట్లా తెలంగాణ మనోభావాలను దెబ్బతీసినటువంటి వ్యక్తి. ఓకే, మీ పాయింట్ క్యాచ్, మీ పాయింట్ అర్థమైంది సుప్రీం గారు. మేమేమంటున్నాం, పవన్ కళ్యాణ్ రావచ్చు, పోటీ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ ఇక్కడ ఈ ప్రాంత అస్తిత్వాన్ని, ఈరోజు ఒక విషయం నేను చెప్పి ముగిస్తాను సార్. ఈరోజు తెలంగాణ వాదం గురించి మాట్లాడితే ప్రాంతీయవాదం అంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి దాన్ని కూడా ప్రాంతీయవాదం అంటారా సార్? మద్రాస్ నుంచి ఆ రోజు విడిపోయింది సార్ వాళ్ళు. మేము ఎక్కడి నుండి, మేము ముందు నుండి కూడా ఒక సంస్థానంగా, ప్రత్యేక సంస్థానంగా ఉన్నాం 1948 వరకు కూడా. 56లో మీరు కలిపినంత వరకు కూడా మేము ప్రత్యేకంగా ఉన్నాం. మీరు కలిపి ఆంధ్రాలో కలిపిన తర్వాత జరిగినటువంటి అర్థమైంది మీ పాయింట్. సుప్రద్ గారు, గెస్ట్లు చాలా మంది ఉన్నారు, టైం ఎక్కువ ఇవ్వలేను, ఎందుకంటే తాడు శ్రీనివాస్ గారు ఉన్నారు, శరత్ గారు ఉన్నారు. శరత్ గారు, ఈ మొత్తం ఎపిసోడ్ లో విన్నర్ ఎవరు, లూజర్ ఎవరు? కాంగ్రెస్, బీజేపీ, జనసేన, బీఆర్ఎస్, ఆంధ్రాలో అనుకోండి, తెలంగాణ అనుకోండి, ఎవరికి మైలేజ్ వస్తుంది, ఎవరికి రాదు? సార్ ఒక్క విషయం చెప్పాలి సార్, అంటే శుభప్రద పటేల్, ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్, మేమంతా ఉద్యమంలో ఉన్నవాళ్ళము. కానీ నేను ఒక చిన్న విషయం వాళ్ళ దృష్టికి తీసుకురాదలుచుకున్నా. మనము 100 సంవత్సరాలు కొట్లాడినాం సార్ బ్రిటిష్ వాళ్ళ మీద, కొట్లాడి భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకున్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బ్రిటిష్ రాణి ఇండియాకి వచ్చింది తెలుసా మీకు? ఆమెకి బ్రహ్మాండమైనటువంటి రౌజింగ్ రిసెప్షన్ ఇచ్చినాడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. అప్పటి కొంతమంది దినకర్ ఇట్లాంటి కొంతమంది పండితులు, అంటే హిందీ పోయిట్స్, వాళ్ళు క్రిటిసైజ్ చేసినారు ఏమని, ఇట్లా చేయొద్దు అని. కానీ ఎవడు ఎట్టుబడలేదు. నేను అనేది ఏమంటే సార్, ఇప్పుడు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఒక ప్రజాస్వామ్య రీతిలో కూడా ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ సభ పెట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇదే రకమైన విమర్శ వచ్చి పోయినాక కూడా చేయొచ్చు కదా సార్. ఆయనను రాకుండా చేయడం, నిషేధించడము, మీటింగ్, ఒక ఇన్ హౌస్ మీటింగ్ కి పర్మిషన్ ఇవ్వకపోవడము, ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది సార్? రెండు ఇప్పుడు అట్లాంటి, మరి ఇప్పుడు ముస్లిం లీగ్ ఉంది విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్ప్లిట్. ఇట్ ఈస్ ఆల్సో ఇన్ కనెక్షన్ ఇన్ ట్రక్ విత్ ది కాంగ్రెస్ పార్టీ ఇన్ కేర్. మజ్లిస్ మొదటి నుంచి అసలు రాయల్ తెలంగాణ అని అన్నది తెలంగాణను వ్యతిరేకించిన పార్టీతో అంటగిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. అజయ్ కుమార్ తెలంగాణ ఉద్యమంలో ఉండేనా, లేదా తుమ్మల నాగేశ్వరరావు ఉండేనా, తను గాంధీ ఉండేనా, మాగంటి గోపి ఉండేనా, ఎవడుండే సార్? మెగా కృష్ణారెడ్డి ఉండేనా? మొత్తం కంప్లీట్ గా సంపదనంతా దోచిపెట్టి అన్ని వ్యవహారాలు చేసి ఆంధ్ర సమైక్యవాదులందరూ తీసుకువచ్చి అసలు తెలంగాణ కేబినెట్ ఎన్నడూ తెలంగాణ వాదం వైపు సార్, అంతా మొత్తం కంప్లీట్ గా వాళ్ళ వైపే వ్యవహారాలు చేస్తున్నారు. ఇవాళ ఆంధ్ర వాళ్ళు ఎంతైతే తెలంగాణలో అభివృద్ధి చెందినారో బీఆర్ఎస్ పరిపాలనలో అంత ఎప్పుడూ జరగలేదు. అంత నీచమైన నికృష్టమైన వ్యవహారాలు చేస్తున్నారు. ఉద్యమకారులను ఒక్కొక్కడిని ఏరి పారేస్తున్నారు. ఏ రకంగా వీళ్ళు తెలంగాణ ఉద్యమం వీళ్ళకు ఠేకేదారులా? మేము తెలంగాణ ఉద్యమంలో మేము లేమా? మా కాంట్రిబ్యూషన్ లేదా? అంటే మేము మా అందరం అభ్యంతరం పెడుతున్నామా? రావచ్చు సార్, ఇది ప్రజాస్వామ్య దేశము, భారత రాజ్యాంగం. మనం భారత రాష్ట్ర సమితి పెడతాం, ఇక్కడ మీటింగులు పెడతాం. ఎవరు వద్దన్నారు సార్? మేము వద్దన్నామా సార్? మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే మేము వద్దన్నామా? పవన్ కళ్యాణ్ వచ్చి పోటీ చేస్తే మీరు ఎట్లా మాట్లాడుతున్నారు?
జూన్ సుప్రద్ గారు ఒక్క నిమిషం. సుప్రద్ గారు మనం ఈ ఆర్గ్యూయింగ్ వద్దు. నేను అనేది ఏంటంటే శరత్ గారు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మళ్ళీ మీ అవకాశం ఉన్నప్పుడు మీరు మాట్లాడండి. నువ్వేమన్నా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడొచ్చు, తెలంగాణ ప్రజలని అవహేళన చేయొచ్చు. మీరు ఒక్క నిమిషం ఆర్గ్యూయింగ్ వద్దు. 3 తారీఖు రోజు పెట్టుకో, 4 తారీఖు రోజు పెట్టుకో. నేను ఎవరు వద్దన్నారు? సుప్రద్ గారు ఒక్క నిమిషం. సుప్రద్ గారు, సంపత్ రాయ్ గారు ఒక్క నిమిషం మ్యూట్ చేయండి. ఒక్క నిమిషం శరత్ గారిని చెప్పనివ్వండి, మీరు మధ్యలో రావద్దు. శరత్ గారు అయితే నాదొక ప్రశ్న. ఒక్క నిమిషం సంపత్ రాయ్ గారు, తర్వాత సంపత్ రాయ్ గారు, సుప్రద్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. శరత్ గారి టర్న్ లో మీరు మాట్లాడద్దు. ఎస్ చెప్పండి సార్. తెలంగాణ ఏర్పడిన తర్వాత మండలాలను తీసుకుపోయి ఆంధ్రలో గడిపినారు. రాతో రాత్ క్షణాల మీద వ్యవహారాలు చేసినాడు వెంకయ్య నాయుడు. ఆయన వీళ్లకు ఆదర్శ పురుషుడు. తర్వాత అనొద్దు, మనం కొంత పేర్లు చెప్తే చాలా ఘోరంగా ఉంటది. జస్టిస్ ఎన్వి రమణ, ఇప్పుడు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన ఏం చేసినాడు? ఆయన ఎంత ఆదరణీయుడైనాడు? ఆయనతో డిస్కస్ చేసినా మేము. ఆయన ప్రధాన న్యాయమూర్తిగా ఉండంగా కేసీఆర్ ఆయనతో మాట్లాడి వ్యవహారాలు చేసినాడని కదా. అంటే నేను అనేది ఏంటంటే వీళ్ళు ఆంధ్ర వాళ్ళకి తొత్తులు. అసలు యాక్చువల్లీ తెలంగాణ ఉద్యమకారులు అనే కంటే చాలా రాజకీయాలు చేసినారు. సుభద్ర పటేల్ కు అంటే ఆయన ఒపీనియన్ చెప్పండి, తర్వాత మీరు ఖండించండి. మీకు కోపం ఉన్నట్టున్నది, మీ కోపాన్ని వాళ్ళు ఉన్నది కాదు. విషయం అసలు జరిగిన విషయం గురించి మాట్లాడమంటే ఎక్కడో దిప్పి మాట్లాడు. సార్ ఒకటి శరత్ గారు ఓవరాల్ గా విన్నర్ ఎవరు, లూజర్ ఎవరు? కాదండి, ఇప్పుడు విన్నర్ ఎవరు, లూజర్ ఎవరు అంటే నేను అనేది ప్రజల దృష్టిలో తెలంగాణ వాదం ఓట్ల దృష్టిలో, లేకపోతే ఆంధ్ర రాయలసీమ ఓట్ల దృష్టిలో విన్నర్ ఎవరు, లూజర్ ఎవరు? ఏ పార్టీకి అడ్వాంటేజ్, ఏ పార్టీకి డిసడ్వాంటేజ్? కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ రెండు చాలా బ్యాడ్లీ ఎఫెక్టెడ్ సార్. కాంగ్రెస్ ఏమో అనవసరమైన రచ్చ చేసింది. ఒక చిన్న మీటింగ్ కి అవకాశం ఇచ్చుంటే అసలు ఇది ఎంత పెద్ద ఇష్యూ కాకపోతే ఎప్పుడు పట్టించుకోకపోదు. ఇట్లా చాలా మంది వస్తున్నారు, 2000 మంది 3000 మందిలో మీటింగులు జరుగుతున్నాయి, పోతున్నాయి, తిడుతున్నారు, వస్తున్నారు. కేసీఆర్ నే తిడుతున్న వాళ్ళు ఉన్నారు సార్ టీఆర్ఎస్ లో. అదంటే అట్లా కాదు అసలు. యాక్చువల్లీ మనము సహనం, ఓర్పు నేర్చుకోవాలి, ఇతర పక్షాల యొక్క వాదనను వినాలి. దానికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నాం. సపోజ్ ఒక మీటింగ్ జరిగిన తర్వాత ఆయన వచ్చి ఇక్కడ తెలంగాణను కనుక ఏదన్నా విమర్శించిపోతే, ఇంకేదన్నా చేసి ఉంటే మనం అందరము వీళ్ళందరికీ మద్దతుగా నిలబడి ఉండేవాళ్ళం. కానీ ప్రజాస్వామ్య రీతిలో ఒక మీటింగే చెప్పనియము అని అంటే ఎట్లా? అంటే వీళ్ళంతా ఫ్యాసిస్ట్ ఆలోచిస్తారు. అది బంద్ చేసినారు. ఏది ధర్నా చౌక్ బంద్ చేసినారు. ప్రతిపక్షాలకి ఒక మీటింగే పెట్టుకొని ఇవ్వలేదు. అందరినీ హౌస్ అరెస్ట్ చేసినారు. వీళ్ళేం తెలంగాణ వాదులు సార్? ఎవరినన్నా మాట్లాడనిచ్చినారా? తెలంగాణ లోపల జరిగే అరాచక పాలన గురించి మాట్లాడితే ఒక్కసారి కూడా ఎవరిని మాట్లాడనీయలేదు. వచ్చి పెట్టినారు. వీళ్ళు ఎట్లా తెలంగాణకు టేకేదారులు, పోని పచ్చి అవినీతి రూల్ చేసినారు. అందుకే ప్రజలు రిజెక్ట్ చేసినారు. వీళ్ళు అనవసరంగా కూడా కట్టుకొని మా ఇంటికి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అన్నంత రీతిలో మాట్లాడుతున్నాడు. అది తప్పు. అట్లా కాదు. ఈ రాష్ట్రం ఇప్పుడు అందరూ వస్తారు, అందరూ మాట్లాడతారు, అందరు పోతారు. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు లూజర్స్. మరి గెయినర్స్ ఎవరు? బీజేపీ గెయిన్ అయిందా, జనసేన గెయిన్ అయినట్ట? జనసేనకు తెలంగాణలో పెద్ద ప్రెజెన్స్ లేదు కదా సార్. జనసేన ఎవరు పనిచేయలేదు సార్. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఇక్కడ ఒక రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి కాబట్టి, ఆయన ఇక్కడికి ఒక రాజ్యాంగపరమైన పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మీటింగ్ కి అవకాశం ఇవ్వడం అనేది జస్ట్ ఇట్ ఈస్ రెసిప్రోకల్ రెస్పెక్ట్ సార్. చంద్రబాబు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు సార్ వ్యవహారాలు చేసి? ఇదే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎట్లా రిసీవ్ చేసుకున్నాడు? ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పట్ల, పవన్ కళ్యాణ్ పట్ల? మొన్న ఎన్టీ రామారావు విగ్రహాన్ని అన్వీల్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడిన మాటలు, మరి పోనీ ఎన్టీ రామారావు ముఖం కూడా చూడలేదు. ఎన్టీ రామారావు ఐ డోంట్ థింక్ రేవంత్ రెడ్డి హాజ్ ఎవర్ మెట్ హిమ్. ఆయన ఎన్టీ రామారావు గురించి చెప్పినారు, గొడ్డ ఏడిపించినారు. ఎన్టీ రామారావు కళ్ళతో నీళ్లు వచ్చినాయి. నేనున్నాను ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో. ఐ ఆస్క్డ్ హిమ్ దట్ క్వశ్చన్. సార్ ఇట్లా అంటున్నారు, మీ అభిప్రాయం ఏంది అని. అంటే చెప్తున్నాను, వీళ్ళు ఒట్టిగా ఏదో రకంగా ఇప్పుడు వీళ్ళ పార్టీకి ప్రజాదరణ లేదు. దాన్ని పైకి తెచ్చుకోవడానికి తెలంగాణ వాదాన్ని మరొక్కసారి పైకి తెచ్చేసేసి ఏదో రకంగా పబ్బం గడుపుతా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ కు ఆ రకంగా ప్రయోజనం జరగలేదు. భరత్ గారు ఒక నిమిషం. తాడు శ్రీనివాస్ గారు చెప్పండి.
సో చెప్పండి, మీరేదో మధ్యలో శరత్ గారు మాట్లాడుతుంటే నాదో క్వశ్చన్ మీరు చెప్పే ముందు 2 రోజులు ఏమైపోయింది బీజేపీ? ఇవాళ రామచంద్రరావు మీడియా ప్రెస్ లో మాట్లాడే కానీ 2 రోజులు ఏమైపోయిందో అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ ఎన్డీఏ పార్టరా? అసలు ఆ ఇష్యూ స్టార్ట్ అయింది అమిత్ షాతో మీటింగ్ గురించి. ఆ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నడిబొడ్డున జాతీయవాదం గురించి మాట్లాడితే జాతీయవాదం మాట్లాడాల్సిన పార్టీ నేతలు ఏమైపోయినారు? ఎక్కడ దాక్కున్నారు? భరత్ గారు, బీజేపీ పార్టీ వర్కింగ్ స్టైల్ మీ దృష్టికి తీసుకొస్తాను. సరే, కొన్ని మా శరతన్న మాట్లాడి నేను మాక్సిమం నేనే కాదు, పవన్ కళ్యాణ్ అన్నారు ఈ మాటలు 2-3 సార్లు. బీజేపీ ఏంటంటే వాళ్ళని అడగండి ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అన్నారు. ఒక్క నిమిషం భరత్ గారు, కొంత నేనేమంటున్నా అంటే, సరే మా శుభప్రదకి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి అంశమే. శరతన్నతో నేను ఏకీభవిస్తున్నా కొన్ని విషయాలలో. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్న ఫస్ట్ సూటిగా సమాధానం చెప్పి నేను మిగతా 2 విషయాలు చెప్తాను. ఈ రోజు మీరు అన్నటువంటిది సైలెంట్ గా ఉన్నారు. మేము అన్నాం, 1 ఓటు 2 రాష్ట్రాలు అన్నాం, ఒక 3 రాష్ట్రాలు అక్కడ చేసినాం. ఏ లొల్లి లేదు అక్కడ. ఈ రోజు వరకు హాయిగా ఉన్నాయి ఆ చిన్న రాష్ట్రాలన్నీ కూడా. మాది చిన్న రాష్ట్రాలు, డీసెంట్రలైజేషన్. మేము ఆ విధానంకి పార్టీ ఒక అడాప్ట్ చేసుకుంది ఒక విషయాన్ని. చేసుకున్నటువంటి దాని మీద మా పార్టీ ఏ ప్రాంతం ఎంపీ అయినా, ఏ ప్రాంతం నాయకులైనా దానికి ఒబే అయి ఉన్నారు, ఏది ఇష్టం ఉన్నా లేకపోయినా. నేనేమంటున్నాంటే, మీరు వెంకయ్యనాయుడు గారి పేరు తీసినారు. వారు ఈ పార్టీలో ఉండి జయేంద్ర మూవ్మెంట్ నడిపినా గానీ పార్టీ తీసుకున్న రాష్ట్రం ఒక ఓటు 2 రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్నారు. సుష్మా స్వరాజ్ గారు బాహాటంగా మేము మద్దతు ఇస్తాం, మీకు దమ్ముంటే బిల్లు ఆమెని మనం చెప్పినాం. ఆమె విగ్రహాల గురించి ఇక్కడ ఎవరు మాట్లాడరు. చిన్నమ్మ లాంటి సంబోధన చేసి ప్రజల ఆదరణ పొందిన ఆమె విగ్రహాల గురించి ఇక్కడ మాట్లాడరు. ఎక్కడ ఆమె పేరు పెట్టరు, దేనికి పెట్టరు. సో నేనేమంటున్నా అంటే, ఈ రోజు కృషి మేము ఒక విధాన నిర్ణయం తీసుకున్నామంటే మా పార్టీ టాప్ బాటమ్ టు టాప్ అందరం ఒకే లైన్ లో ఉంటాం. కానీ అదే పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. కానీ ఆంధ్ర ఎంపీలు ఒకవైపు, తెలంగాణ ఎంపీలు ఒకవైపు, ఇక కారంపొడి కళ్ళలో చల్లుకునే దాకా పోయిరండి, పెప్పర్ స్ప్రేల దాకా పోయారు. ఒక్క నిమిషం, మీరు చెప్పండి. ఒక్క నిమిషం కౌశిక్, నేను ఇప్పుడు ఇట్ ఈస్ మై టర్న్, మళ్ళీ నీకు అవకాశం వస్తుంది. నేనేమంటున్నా అంటే, ఈ రోజు వారు అంటా ఉన్నారు మమ్మల్ని, మేము ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నాక దానికి ఓటేయడానికి సిద్ధమైనాక మనం ABCD ఎవరైతే ఏముందండి, మీ రాజీనామాల డ్రామాలు, ఈ డ్రామాలు, ఆ డ్రామాలు, ప్రజల్ని రక్తిగట్టి ఒక విధాన నిర్ణయం పార్టీ ప్లీనరీలో తీసుకున్న తర్వాత సైలెంట్ గా ఏ గొడవలు లేకుండా ప్రజల్ని రెచ్చగొట్టకుండా చేస్తే సరిపోతుంది. కాంగ్రెస్ పార్టీ చిదంబరం గారు ఇవాళ ఒక స్టేట్మెంట్, రేపు ఒక స్టేట్మెంట్ ఇచ్చినందుకే కదా 1200 మంది చచ్చిపోయారు. ఇప్పుడు నువ్వు అనవసరంగా నన్ను కొంత గెలికి నువ్వు అనిపించుకుంటున్నావు. కానీ ఆ రోజు కూడా కాసు బ్రహ్మానందరెడ్డి 369 మంది చంపింది కాంగ్రెస్ పార్టీయే. ఆనాడు నెహ్రూ గారు కలిపింది నెహ్రూ గారే, కాంగ్రెస్ పార్టీ. ఆయన ఇందిరాగాంధీ గారు చెన్నారెడ్డిని దుర్మార్గంగా గవర్నర్ కు పంపించి 17 మంది ఎంపీలు గెలిచిన తెలంగాణని విఫల ప్రయత్నంగా చూపించింది. సో ప్రతి అడుగడుగున కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది. ఇది అని అనిపించుకోవడమే అవుతుంది. అయితే నేనేమంటున్నా అంటే, సోదర బీఆర్ఎస్ పార్టీకి షరతన్న ఏకీభవిస్తూ మానుకోటలో రాళ్లు విసిరేసినటువంటి వారు ఎవరు? ఇది వాస్తవమే కదా. శుభప్రద్ దీనికి మనం సరే నీకు ఇబ్బంది కలగొచ్చు ఆ పార్టీలో ఉండి, కానీ నిజాలే చెప్తున్నాం కదా. మరి ఆయనకి ఈ రోజు ఎక్కడున్నది స్థానం? ఈ శుభప్రద్ పటేల్ గానీ లేకపోతే ఉద్యమకారులు గానీ ఎక్కడున్నారు? ఒక్క నిమిషం శుభప్రద్, నేనేమంటున్నా అన్నాడు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మొదట్లో ఒక స్టూల్ తెలంగాణ కోటలో కూడా ఆంధ్ర మంత్రుల అని తుమ్మల నాగేశ్వరరావు గారిని, మండవ వెంకటేశ్వరరావు గారిని పేర్లు పెట్టి సంబోధించినాం. వాళ్ళు ఎక్కడున్నారు? బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ఆయన ఇంటికి పోయి కావలించుకొని నేను నిజామాబాద్ కూతుర్ని గెలిపించుకోవడానికి పోయి తుమ్మల నాగేశ్వరరావు ఓకే గానీ మండా వెంకటేశ్వరరావుకి ఏ పదవి ఇవ్వలేదు, జస్ట్ వాడుకున్నారు అంతే. మండా వెంకటేశ్వరరావు పదవి ఎక్కడిచ్చారు? పదవి కాదండి, ఇంకోటి మండా వెంకటేశ్వరరావు ఎప్పుడు సరే నిజామాబాద్, ఆయన ఏం ఆంధ్ర ఒరిజిన్ కాదు, పుట్టింది నిజామాబాదే కదా. ఆయన తెలంగాణకు అవుట్ రైట్ గా ఉన్నారు. భరత్ గారు, మీరు తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్, మాతో పాటు ఢిల్లీలో నేను అనేది మీరు తుమ్మల నాగేశ్వరరావును మండా వెంకటేశ్వరరావు ఒకటే ఘాట కట్టొద్దు అంటున్నా, ఒకటే ఘాట కట్టొద్దు అంటారా?
ఒక్క నిమిషం నేను ఎందుకు చెప్తున్నది అంటే ఆ రోజు ఓట్ల కోసం ఆయన ఇంటికి పోయి కౌలించుకున్నావు కదా, వాళ్ళ రాజకీయాలు అవసరం కదా అంటున్నా నేను. ఇక్కడ మీరు మొత్తం కంప్లీట్ చేయండి, నన్ను కంక్లూడ్ చేస్తే మీకు మీనింగ్ వస్తుంది. నేను ఎందుకంటే మీరు మీలాంటి జర్నలిస్ట్ ఉన్నప్పుడు మేము నిజాలే మాట్లాడతాం కొద్దిగా. ఏంటంటే మండా వెంకటేశ్వరరావు అని వాళ్ళిద్దరు ఒకటే గాట కట్టొద్దు అంటే తుమ్మల నాగేశ్వరరావుకి ఇచ్చారు పదవి, మండా వెంకటేశ్వరరావు పాప ఏమి ఇవ్వలే, అది చెప్పేది. నేను మంత్రి పదవుల కోసం అనలేదండి. ఆ రోజు ఆ వ్యతిరేకతల దాంట్లో పేర్లు తీశారు. ఆ తర్వాత మండవ గారిని కవలించుకొని నాకు ఓట్లు వేయండి, నా బిడ్డను గెలిపియండి అని బ్రతులాడుకున్నారు. సరే నేనేమంటున్నానంటే ఈ రోజు అది పక్కకు పెడదాం. మానుకోటలో రాళ్ళేసిన కౌశిక్ గారు ఎక్కడున్నారు? కొండా సురేఖ గారు మంత్రి కాలేదా? సబితా ఇంద్రారెడ్డి గారు హోం మంత్రిగా ఉండి మమ్మల్ని కొట్టించిన ఆమె మంత్రి కాలేదా? శ్రీనివాస్ యాదవ్ గారు తిట్టి మంత్రి కాలేదా? ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అయితే అమ్మనాబూతులు తిట్టాడు కదా, ఆయన మంత్రి కాలేదా? వీళ్ళందరూ మేజర్ రోల్ లేదా? మీరు ఒకటి గమనించండి, తెలంగాణ అందశ్రీ ఏమన్నాడు? తెలంగాణ వచ్చిన తెలంగాణ ఎవరి పాలైందిరు? ఆ కుటుంబం పాలైంది. సో నేనేమంటున్నా అంటే వాళ్ళ కుటుంబం యొక్క ఆస్తులు చూడు మొత్తం వీళ్ళు చిత్రీకరణ కూడా. ఆ శరతన్న పొద్దున నేను ఇంటర్వ్యూ చూసిన, ఒక దళిత నాయకుడు ఎదిగిండా, లేక ఒక బీసీ నాయకుడు ఎదిగిండా, లేక సెకండ్ నెంబర్ 2 లాగా అప్పుడు తెలుగుదేశంలో దేవేంద్ర గౌడ్, మాధవ్ రెడ్డి, యనమల రామకృష్ణుడు, ఎర్రం నాయుడు, బాలయోగి ఇట్లా పేర్లు వచ్చినాయి కదా. అంటే ఒక ప్రొడక్టివిటీ శుభప్రద్ గారు నేను కాకినాడ తీర్మానం ఏం జరిగిందో చెప్పన్నా, చెప్పు. చంద్రబాబుకి మోకరిల్లి చంద్రబాబుకు మోకరిల్లి ఇవ్వలేమని చెప్పు. ఒక్క నిమిషం శుభప్రద్ నేను వస్తున్నా అక్కడికే. ఇంకొక ఇన్సిడెంట్ మొన్న మీ సూర్య తేజస్వి సూర్య మాటలకు సమాధానం చెప్పు. శుభప్రద్ గారు చెప్తా, అవి కూడా చెప్తా. మోడీ గారు అన్నటువంటి మాటలకు సమాధానం చెప్పండి. ఇవన్నీ వినాలంటే నీకు కొద్దిగా ఓపిక ఉంది. నేను చెప్పిన దాంట్లో అబద్ధాలు చెప్తా అంటున్నా. శుభప్రద్ గారు మన ఇద్దరం దోస్తులే. నేను చెప్పాలంటే నువ్వు వినాలంటే క్లాక్ టవర్ కాడికి వచ్చి చెవుల జీబులు తీసేటోళ్ళు ఉంటారు, 10 రూపాయలు ఇస్తే ఆడ చూయించుకున్నాక వినగలుగుతాయేమో. ఒక్క నిమిషం ఆగండి, అందుకే అడుగుతున్నాం. మరి ఒక్క నిమిషం మీరు పూలు పెట్టకండి, మీ పూలు ఎవరు పెట్టుకోనికే సిద్ధంగా లేం సార్. ప్రజలు చూసింది సార్, మీ పువ్వును చూసిర్రు. చెప్పండి, ఒక్క నిమిషం శుభప్రద్ ప్లీజ్. పోయినాయి సార్. శుభప్రద్ నేను నీకు ఉపయోగపడే నీలాంటి యువకులకు ఈ దేశంలో రాజకీయ నాయకులకు ఎదగడానికి ఉపయోగపడే చర్చ చేస్తున్నా. నేనేమంటున్నంటే ఇది ఏమో పెద్ద భావి భారత నాయకులను అందించే కర్మాగారం ఏం కాదు బీఆర్ఎస్ పార్టీ. దొంగల్ని తయారు చేసే కర్మాగారం, దోపిడీదారులను తయారు చేసే ఒక్క నిమిషం సార్, నేను ఒకటి అడుగుతా, సూటిగా సమాధానం చెప్పు. జగన్ గారు సమైక్యాంధ్ర ప్లే కార్డులు పట్టుకున్నాడు పార్లమెంట్ లో, కానీ అదే కాళేశ్వరం ఇనాగ్రేషన్ కి ముఖ్య అతిథిగా పిలిచినావు. తెలంగాణ ఈ ఉద్యమకారులు ఏమన్నా పిలిచి నువ్వు ఓపెన్ కాళేశ్వరం పక్క రాష్ట్రాల శ్రీనివాస్ గారు డిఫర్ అవుతున్నా. కాళేశ్వరం కు ఫడ్నవీస్ కూడా పిలిచారు, మహారాష్ట్ర సీఎం కూడా వచ్చాడు. అరే పక్క రాష్ట్ర సీఎం కాబట్టి పిలిచారు. పక్క రాష్ట్ర సీఎం మేము తెలంగాణకు సపోర్ట్ చేసినాం, అనుకూల తీర్మానం పెట్టినాం. మరి పక్క రాష్ట్రం సహకరించింది ప్రాజెక్ట్ కు. జగన్ ఏం సహకరించిండండి? జగన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆబ్జెక్షన్ వ్యక్తం చేయలేదు కదా. నిమిషం ఆగుతారు. సో నేను మాట్లాడేది చాలా ఇబ్బంది పెడుతుంది ఈ లెక్కన. నేను మాట్లాడుతుంది చాలా శుభప్రద్ 22 లక్షల మందికి మోడీ గారు 12 భరత్ గారు ఇది అన్యాయం. శివప్రద్ గారు ప్లీజ్ శివప్రద్ గారు ఆగండి. ఓకే ఆగండి. లెట్ శ్రీనివాస్ గారు కంప్లీట్ చేయండి. శ్రీనివాస్ గారు చెప్పండి. భరత్ గారు మీరు సీనియర్ జర్నలిస్ట్, అర్థమైంది. సారీ నా దాంట్లో ఇంటరప్ట్ అవుతున్నాను. సారీ, నేను కూడా ఒక ట్రైన్ సార్లు ఇంటరప్ట్ చేసేది. సారీ, కాకపోతే మీకు గుర్తు చేయాల్సి వచ్చింది. నేను కూడా ఇంటరప్ట్ చేసేది. సారీ, ఇది ఎక్కడి బాధ అండి. నేను కూడా ఇంటరప్ట్ చేసేది. సార్ ఒక్క నిమిషం అన్న. శరతన్న ప్లీజ్, శరతన్న ఒకటే మాట్లాడంటే చెప్పండి. చెప్పండి శరతన్న. భరత్ గారు ఇక్కడ నుంచి డిస్కషన్ లో
రాష్ట్ర సంపదను దోచుకున్న దొరల రిప్రజెంటేటివ్ ను కూడా ఒకటి విలువండి సార్. ఎందుకంటే పాపం శుభ ఎంతసేపు ఆ స్వామి భక్తి ప్రదర్శిస్తాడు, ఆయనకేం పోస్ట్ ఇచ్చింది లేదు, ఏం లేదు. దోచుకోని వాళ్ళు ఎవరు సార్? పొలిటీషియన్ అంటే పొలిటీషియన్ పొలిటికల్ పార్టీ దోచుకోని వాళ్ళు ఎవరు? పొలిటీషియన్ పొలిటికల్ పార్టీ ప్రజలు అందరు దోచుకునే వాళ్ళు తయారయ్యారు. ఇక నేను చెప్పాలంటే ప్రజలు కూడా ఎలక్షన్ లో మస్తు దోచుకుంటారు లేండి. కానీ శరత్ ప్లీజ్, మీకు యాంపిల్ టైం జీ న్యూస్ లో మీకు మీరు ఆస్థాన కవి. ఒక్క నిమిషం చెప్పండి. అబ్బాయి సౌండ్ అన్న మీ కాదు. అయితే భరత్ గారు, నేను చేస్తున్న చర్చ గంభీర చర్చ. నేను జగన్ వారి విషయం తెచ్చినాను. ఈయన అమరావతికి పోయి కావలించుకున్నది, రోజా దగ్గరికి పోయి రొయ్యల కూర తిన్నది, ఇవన్నీ కూడా అప్పుడు ఏం కాదు. అప్పుడు ఆంధ్ర తెలంగాణ ఏముండదు. ఈ రోజు నేను ఏం చెప్తున్నా అంటే భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం విడిపోయిందండి. విడిపోయిన తర్వాత ఎవ్వరు ఏం చేయజాలరు. తెలంగాణ ప్రజలు ఎడ్డోళ్ళు కాదు, గుడ్డోళ్ళు కాదు, చైతన్యవంతమైనటువంటి గడ్డ. ఇక్కడ ఎవరు తెలంగాణకు అన్యాయం చేసినారు, ఎవరు చెడు చేసినారు, ఎవరు మంచి చేసినారు తేల్చేస్తారు. వాళ్ళ లెక్కలు పకడ్బందీగా తేల్చేస్తారు. ఈవెన్ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని నేనే తెచ్చినా అని చెప్పుకున్నటువంటి పార్టీకి జీరోలో కూడా పార్లమెంట్ లో రిప్రజెంటేషన్ లేకుండా కూడా చేయగలిగారు. తెలంగాణ ప్రజలకే సాధ్యం అది. సో ఇస్తే అఖండ మెజార్టీ కూడా ఇచ్చిరు, 2 టర్ములు కూడా ఇచ్చిరు. సో వాళ్ళకి తెలుసండి ఎవరిని ఎప్పుడు ఎట్లా ఏ రకంగా అనేది. నేను ఏమంటున్నా అంటే లాస్ట్ కు భరత్ గారు ఇంకొక నరేటివ్ నేను తీసుకొద్దామంటే మీ డిబేట్ నేను ఫాలో అవుతాను కాబట్టి రెగ్యులర్ గా. అందులో భరత్ గారు మన తెలంగాణ కోసం 3 నెలలు ఢిల్లీలో పడుకున్న వాళ్ళం ఇద్దరు. నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నాను, ఆ రోజు కూడా భారతదేశము అనేక రాజుల యొక్క సమాహారం. దానివల్ల ఏమైంది, మొఘళ్ళు ఇన్వేడ్ ఈజీగా అయిపోయింది. మొఘళ్ళు మన మీద దండయాత్రకు వచ్చినారు, రాజులై కూర్చున్నారు. అనేకమైనటువంటి మనం తెలుసు భారతదేశం ఏ రకంగా హిందూ దేశం ఏకైక దేశం మన మొత్తం ప్రపంచంలో ఉంటే ఇలా ఏ రకంగా మొఘళ్ళు మన గుళ్ళు గుల్లగొట్టి ఏ రకంగా మనం పరిపాలన చేసినో చూసినాం. ఆ తర్వాత కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా అందరికి ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి తగవులు పెట్టి రాజులకు తగవులు పెట్టి వాళ్ళు బిజినెస్ పేరుతో వచ్చి ఏ రకంగా రాజ్యం వెళ్ళినారో మనం చూసినాం. ఈ రకంగా రాష్ట్రాలుగా విడిపోతే కొట్లాడుకుంటే మళ్ళీ ఇంకొకసారి ఈ దేశం మీద వేరే వాళ్లకు కన్ను పడదా? ఈ రకంగా తర్వాత వేరే దేశాల యొక్క కుట్రలు గాని ఈ డీప్ స్టేట్ కుట్రలనో లేకపోతే ఇంకోటనో మొదలు కావా? ఈ సోకాల్డ్ మనకి ఇప్పుడు మొన్నటి దాకా రైటిస్ట్ లెఫ్టిస్ట్ అంటారు, కానీ నేషనలిస్టులంతా ఈ రోజు నేషనలిస్ట్ భావాలతో అనేక మంది ప్రజలు భారతదేశం ఇప్పుడిప్పుడే జాతీయ భావాలతో ముందుకు పోతా ఉంది. దేశం ఒక్కటిగా పోతాను. నేను ఒక ప్రశ్న ఇస్తా భరత్ గారు, నేను కంప్లీట్ మా శరత్ అన్న కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఉత్తరప్రదేశ్ లో లేదా మన కాశ్మీర్ లో మన హిందువుల మీద ఒక దాడి జరిగిందండి. మనకు బాధ అయిందా లేదా? తెలంగాణ వాళ్ళకి అయిందా లేదా? మీరు చెప్పండి. అక్కడ ఆంధ్ర వాళ్ళకి అయిందా లేదా చెప్పండి. అప్పుడు మనం ప్రాంతాలుగా రాష్ట్రాలుగా విభజిపోయిన మా గాళ్ళకి అయింది. మన పహల్గామ్ ఇన్సిడెంట్ కదా మీరు చెప్పేది? నేను ఏమంటున్నా అంటే భారతదేశం జాతీయ భావాలు స్టాంపేడ్ గానీ లేదైనా ఇంకేదైనా కావచ్చు. నేను ఏమంటున్నా ఇవాళ వీళ్ళు మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ గానీ వీళ్ళు గానీ సౌత్ ఇండియా బీఆర్ఎస్ కూడా అంటది ప్రాంతీయ పార్టీ అయినా సౌత్ ఇండియా నార్త్ ఇండియా సౌత్ ఇండియాని చిన్న చూపు చూస్తున్నారు అని అంటారు. లేకపోతే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అంటారు. లేకపోతే మద్రాసు పోయినప్పుడు భాష కోసం నల్లంగిలు వేసుకొని తిరిగిరు మన స్టాలిన్ గాని కనిమొలి గాని వీళ్ళందరూ. కానీ ఇవాళ ఏం చేసిరు అక్కడ ప్రజలు, ఆ రాష్ట్ర ప్రజలు? మరి ఇవాళ ఏ పార్టీని గెలిపించారు? సో నేనేమంటున్నా అంటే ఈ రోజు అరే మా పార్టీ అని కాదు, ఇడా ఎంతసేపు మీకు మీ పార్టీ మీ రాజకీయం అరే దేశం సార్. ఈ రోజు ఎంతసేపు పార్టీలు రాజకీయాలు. శుభప్రద్ గారు నేను నీకు ఒక్కటే చెప్తున్నా, రాసి పెట్టుకో, ఇది డైరీలో రాసిపెట్టుకో. మీరు పింక్ డైరీ రాసి పెట్టుకో అంటారు కదా. నేను నొంగు మీసాల శుభప్రద్ పటేల్ కూడా రేపు నాలాగా తెల్లెంటుకలు వచ్చినా నువ్వు ఏమి చేయరు. బీఆర్ఎస్ లో పోలిట్ బ్యూరో లేని పార్టీ ఈ దేశంలో బీఆర్ఎస్ పార్టీ. ఈ దేశంలో కార్యవర్గం లేని పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ దేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ అరే ఒక్క నిమిషం సార్, నేను నుంచి పోయి మా పార్టీలోనే ఉన్నారు సార్. మా పార్టీలోనే కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు సార్ మీకు. అరే మీ పార్టీలో సార్ నేషనల్ బీసీ కమిషన్ తీసుకోండి సార్, పదవి తీసుకోండి సార్. మీరు ఇంతగానం నోరు దించుకొని బీజేపీ గురించి మాట్లాడుతున్నారు, విషం కక్కుతున్నారు బీఆర్ఎస్ మీద. ఇది నేర్పించారు పదవులు, విషం కక్కుతున్నారు సార్ మీరు దేశం కోసం పనిచేయాలని. ఏం ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు మాతో నుండి మా దగ్గర నుండి పోయినటువంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు. నెక్స్ట్ టాపిక్ ఉంది, క్లోజ్ చేద్దాం ఈ టాపిక్. నెక్స్ట్ టాపిక్ ఉంది, ఒకసారి సంపత్ నాయక్ గారికి ఇద్దాం. సంపత్ నాయక్ గారు సరే ఇవ్వండి, కానీ నెక్స్ట్ టైం అన్న నాకు అన్ఇంటరప్టెడ్. తెలంగాణ ఉద్యమకారుల టాపిక్ ఉంది, ఉద్యమకారుల దానిలో మాట్లాడదాం ఈ టాపిక్. లెటెస్ట్ కన్ఫైన్ టు పవన్ కళ్యాణ్ ఈ పాలిటిక్స్. సంపత్ నాయక్ గారు, అప్పుడు మీరు చెప్తుండగా
ఏదో ప్రాబ్లం వచ్చింది. ఏంది ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ దూసుకుపోతాడా? ఈ ఎపిసోడ్ తోటి ఆంధ్రప్రదేశ్ లో దూసుకుపోతాడా? నిన్న పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని సందర్శించి కులాలు ఇవన్నీ చూసుకుంటాం మనం, తెలంగాణ వాదం ఉంది కానీ ఆంధ్రవాదం లేదు అని అన్నాడు. సో ఇక్కడ పెట్టి అక్కడ ఆంధ్రవాదం తీసుకుపోదాం అన్నదా పవన్ కళ్యాణ్ ఆలోచన? భరతన్న థ్యాంక్ యూ అన్న, ఇప్పటికైనా ఇంతసేపటికైనా ఇచ్చినందుకు. అంటే నేను మొదలు ఫస్టే ఇచ్చాను కానీ మీ టెక్నికల్ ప్రాబ్లం ఫస్టే ఇచ్చా, మీకు టెక్నికల్ ప్రాబ్లం నా దగ్గర. అంటే ఇప్పుడు ఛానల్లో ఉన్న మిత్రులందరికీ అదేవిధంగా పెద్దలు సీనన్నకును అండ్ అన్న లాయర్ అన్న శరత్ అన్న గారికి కూడా నమస్తే అన్న. ఇవాళ ప్యానల్లో ఉన్న ఇద్దరు మిత్రులు ఎవరైతే ఉన్నారో, మా చరణ్ కౌశిక్ అన్న మిత్రులు, నాతో పాటు మేనేజ్మెంట్ ఉన్నారు, దాని తర్వాత శుభప్రద్ గారు. కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత 0.001 కూడా లేదు. ఎందుకంటే నేను చెప్తాను, తెలంగాణ ఏర్పడ్డది ఎందుకు? నీళ్లు, నిధులు, ఉద్యోగాల గురించి అని చెప్పి, సామాజిక తెలంగాణ గురించి అని చెప్పి మొదలుపెట్టి విద్యార్థుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, ఎక్కడి నుంచి కరీంనగర్ నుంచి మొదలు పెడితే వీళ్ళకేమో విద్యార్థులకేమో పెట్రోల్ దొరుకుతుంది, అగ్గిపెట్ట దొరుకుతుంది. వీళ్ళకు పెట్రోల్ పోసుకుంటారు కానీ అగ్గిపెట్ట దొరుకుతుంది. 1200 మంది చచ్చిపోతారు. దాని తర్వాత ఏమంటారు వీళ్ళ అంటే ఎవరైతే రాజకీయ నాయకులు ఇళ్లలో మాత్రం ఎవరేం కాదు, అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు లేకపోతే ఉన్నత వర్గాలు, దాని తర్వాత కొంతమంది వాళ్ళు కూడా బాగా చేసిండ్రు. కానీ సామాజిక తెలంగాణ అనే పేరుతో చెప్పుకొని దళితుల్ని ముఖ్యమంత్రి చేసుకుంటా అని చెప్పి పదే సందర్భంలో చెప్పిన గౌరవనీయులు కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి అనేది పక్కన పెట్టి బొందల పెట్టి వాళ్ళను, దాని తర్వాత కేసీఆర్ గారు వచ్చి గద్దెనెక్కింది. కేసీఆర్ గారు గద్దెనెక్కి ఎంత మోసం చేసిందంటే సామాజిక తెలంగాణ అనే ఒక అంశాన్ని మొత్తం పూర్తిగా బొందల పెట్టింది. పోనీ ఉద్యమం చేసుకునేటప్పుడు కనీసం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకునేటప్పుడైనా పోనీ ఎవరైతే ఉద్యమకారులను దగ్గర తీసుకున్నాడా, పిలిపించిందా అంటే కనీసం పిలువని పాపం ఎవరికైనా ఉందంటే కేసీఆర్ గారికి. పోనీ తెలంగాణ వచ్చిన తర్వాత 1200 మంది విద్యార్థులు అమరులైనరు. విద్యార్థులతో పాటు పోలీస్ కృష్ణ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే అనేక మంది జై తెలంగాణ అని చెప్పి రైళ్లకు అడ్డం పడి చనిపోయిన వాళ్ళు గుర్తుకున్నారా అంటే కనీసం వాళ్ళను గుర్తు పెట్టుకోవడం పక్కన పెట్టు. శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మను అవమానపరిచి స్టేజ్ మీదకి వెళ్ళి ఆమె వెళ్ళిపోయిన దాఖలాలు ఉన్నాయి. పోనీగా అక్కడికి వద్దాం. ఇక ఉస్మానియా బిడ్డలు మేమైతే ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు మీలాంటి వాళ్ళు, భరతన్న మీరు ఎన్నోసార్లు చూసిండు, ఇప్పుడు సీనన్న లాంటి వాళ్ళు చూసిండు. మరి ఉద్యమకారులకు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం ఒరిగింది, ఏం జరిగింది? నీళ్ళేమో వాళ్ళ ఫామ్ హౌస్ లో పోయినాయి, నిధులేమో వాళ్ళ జేబులలో పోయినాయి, ఉద్యోగాలు కూడా వాళ్ళ ఇంట్లో నలుగురికి చాలా స్పష్టంగా, ఒకరికి ముఖ్యమంత్రి వచ్చింది, అమెరికా నుంచి ఇంపోర్టెడ్ ఫ్లైట్లకు దిగిన కేటీఆర్ గారికి ఏమో 3 మంత్రి పదవులు, 3 శాఖలు తీసుకున్నారు. దాని తర్వాత నాగబాబుకి ఎమ్మెల్సీ, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాదు. ఇప్పుడు మీ దానిలో మాత్రమే పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం, నాగబాబుకి ఎమ్మెల్సీ వచ్చింది. మీ దానిలో కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, నాగబాబు ఎమ్మెల్సీ. మీ దానిలో కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే నాగబాబుకి ఎమ్మెల్సీ కూడా వచ్చింది కదా మీ దానిలో కూడా. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కదా అంటున్నారు. ఏ పార్టీల అతీతం కాదు ఈ కుటుంబ పాలన. గారికి ఏ ఉద్దేశంతో ఇచ్చిండ్రో అది అందరికీ తెలిసి ఉంటుంది. నాగబాబు గారికి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇచ్చిండ్రో అది అందరికి తెలిసిన విషయమే. కానీ మేము ఇక్కడ ఏమంటున్నామంటే తెలంగాణ ఉద్యమకారులైన మాకు ఎటువంటిది ఇచ్చిండ్రు? మేము ఒక రోజన్నా మీ టీవీ ఛానల్ ద్వారా జీనిస్ తెలియజేసుకున్నాం. ఎన్ఆర్ఎస్ హాస్టల్, ఓల్డ్ పీజీ హాస్టల్, న్యూ పీజీ హాస్టల్ ఉన్న ఉద్యమకారులందరూ ఒక 100 మంది కలిసి సెక్రటరీ దగ్గర పోతే కనీసం కేటీఆర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న ఉద్యమకారులకు. మా ఉద్యమకారులు అందరినీ కలుసుకొని అన్న ఒక 1 month CR తోనో లేకపోతే 2 CR తోనైనా ఒక పథకం పెట్టమంటే కనీసం దగ్గర రాని వాళ్ళు ఇవాళ ఇట్లా మాట్లాడుతా అంటే ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇవాళ నువ్వు ఆంధ్ర వాళ్ళను తీసుకొని వచ్చి ఏదైతే ఉందో నువ్వు ప్రత్యేక తెలంగాణ గురించి అంటావు. ఇవాళ నువ్వు కాళేశ్వరం కట్టింది ఎవరితో కట్టినావు? దానికి లేకపోతే ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించింది ఎవరికి ఇచ్చిన గ్లోబల్ సంస్థ ఎక్కడిది? ఆఖరికి వస్తే ఇప్పుడు ఇదేంటి మన సెక్రటరేట్ ఎవరికి ఇచ్చినావు కట్టడానికి? సెక్రటరేట్ ముందున్నది ఎంత విదూరం అంటే
అమరవీరుల స్తూపం అని పెట్టినాం. ఆ అమరవీరుల స్తూపం కూడా ఎవరు కట్టిండ్రు? ఆ అమరవీరుల స్తూపం కూడా కట్టించింది వాళ్ళతోనే. పోనీ అమరవీరుల స్తూపం కట్టించిందని మంచిగా ఉందా అంటే, ఆ అమరవీరుల స్తూపం ఎక్కడైనా అమరుల జ్యోతి వెలుగుతాయి కానీ ఆ జ్యోతి ఇప్పటిదాకా వెలగలేదు అంటే, ఇవాళ వీళ్ళు మాట్లాడేది గ్రూప్ 1 పేపర్ లీకేజ్ చేసి గ్రూప్ 1 లో 2-3 సార్లు పెట్టిండు, గ్రూప్ 2 పెట్టిండు. ఇంటర్మీడియట్ విద్యార్థుల బలిదానాలకు వీళ్ళు తీసుకున్నారు. ఇవాళ వీళ్ళు కూడా తెలంగాణ గురించి లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటే ఇది నిజంగా హాస్యాస్పదం. ఇక కాంగ్రెస్ పార్టీకి వస్తా. కాంగ్రెస్ పార్టీ అంటారు మిత్రులు, పొన్నం ప్రభాకర్ గారు ఒకటి మాట్లాడతారు, లేకపోతే ఇంకొక రెడ్డి మిత్రుడు అనిరుద్ధ్ రెడ్డి గారు ఆయన ఏంటి ఫేమస్ కావాలనుకోని, ఎందుకంటే సన్నీ లియోన్ కంటే ఎక్కువ ఫేమస్ కావాలని అనుకుంటాడు కావచ్చు. ఇవాళ ఏదైతే ఆంధ్ర ప్రాంతంలోకి వెళ్ళి ఏదైతే మొట్టమొదటిసారిగా వీళ్ళని ఇక్కడ నుంచి బయటికి పంపించాలంటే ఇలా గౌరవనీయులు ముఖ్యమంత్రి వాళ్ళ అల్లుడు ఎక్కడి నుంచి వచ్చిందన్నా, వాళ్ళ అల్లుడు కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి కదా. ఇవాళ ఫ్యూచర్ సిటీ పేరుతోని ఇవాళ కాంట్రాక్ట్లన్నీ ఎవరికి ఇచ్చిండ్రు? ఫ్యూచర్ సిటీ మొత్తం వాళ్ళకే కదా. ఇవాళ అపర్ణకు సంబంధించిన వాళ్ళు కావచ్చు. ఇవాళ ఉద్యోగాలు అనుకొని చెప్పారు, ఆ ఉద్యోగాలు లేవు. రైతులకు అన్నారు ఆ 6 హామీలు అనే పథకం కూడా అవన్నీ పక్కన పెట్టి కేవలం రాజకీయంగా మాట్లాడడం తప్పిస్తే గానీ మిగతాది లేదు భరత్ గారు. ఇది నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ యాసను భాషను అదేవిధంగా సంస్కృతిని కూడా గౌరవించారు. సామాజిక తెలంగాణకై అని చెప్పి 2009లోనే అప్పుడే గద్దరన్నతోని మద్దతు ఇచ్చిన వాడు పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. ఓకే సో థ్యాంక్ యూ శివప్రసాద్ పాటిల్ గారు. 30 సెకండ్స్, ఎందుకంటే నెక్స్ట్ ఉద్యమకారుల టాపిక్ మీ టాపికే. నెక్స్ట్ టాపిక్ ఉద్యమకారుల టాపిక్ లో మీరు కూడా ఉండాలి. సంపత్ నాయక్ గారు అని మర్చిపోయినట్టుండు. అదే ప్రజారాజ్యం సమైక్యవాదం అని సమైక్యవాదానికి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు చాలా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని 11 రోజులు ఎందుకు ఉపవాసం ఉన్నాడు? ఎందుకు సంపత్ గారు మేము మాట్లాడేది ఈ రోజు విషయం ఏంటంటే 11 రోజులు ఉపవాసం ఉన్నాడండి. తెలంగాణ వస్తే అంత విషం ఉన్నది ఆయన దగ్గర. ఈ రోజు అదే విధంగా అక్కడేమో కోనసీమలో చెట్లు ఎండిపోతే, కొబ్బరి చెట్లు పోతే దానికి తెలంగాణకు ముడిపెట్టిండు ఆయన. అట్లాంటి ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ మాట్లాడగా ఎవరు మీరు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణలో ఏమీ పీకలేడు, ఏమీ సాధించలేడు. విషయం ఏంటంటే మేము చెప్పేది ఏంది, నువ్వు వచ్చి దందాలు చేసుకో, నువ్వు వచ్చి రాజకీయం చేసుకో, నీ ఇల్లు కట్టుకో, నువ్వు ఈడ సినిమాలు తీసుకో, కానీ ఈడ రాజకీయాలలో ఈ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా అంటే మాత్రం తప్పకుండా తెలంగాణ ప్రజలు తిప్పి కొడతారు. అందుకే నువ్వు 8 కోట్ల పోటీ చేస్తే ఈ పార్టీ 8 సీట్ల పోటీ చేస్తే పార్టీ ఆగరాదా? సంపత్ నాయక్ ఆగరాదు నువ్వు ఎందుకు మాట్లాడు? ఎందుకు అరే నేను మాట్లాడేటప్పుడు నా టైంలో నువ్వేంది మాట్లాడేది? ఆగరాదు సంపత్ నాయక్ గారు ఒక్క నిమిషం మాట్లాడినవాడు. విషయం ఏంటంటే సంపత్ నాయక్ గారు ఒక్క నిమిషం మాట్లాడినవాడు శివప్రసాద్ పటేల్ గారు, ఎందుకంటే ఆయన మీ టైం మీకు ఇచ్చాం కదా, ఎందుకని. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి విషయంలో మేము ఫుల్ క్లారిటీతో కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు సమాధానం చెప్పిండ్రు. మాకు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈడొచ్చి ఏం రాజకీయాలలో కాకుండా ఎక్కడొచ్చి ఏం చేసుకున్నా గానీ మాకు అభ్యంతరం లేదు. రాజకీయాల్లో పోటీ చేసిన అభ్యంతరం లేదు. పోటీ చేయమనండి మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే 2000 అరే ఆగరాదు సంపత్ ఎందుకు ఏమి ఏడాయా ఏమి ఏడుకరాదు. 2023లో పోటీ చేసిండ్రు, డిపాజిట్లు పోయినాయి. 8 స్థానాలు పోటీ చేస్తే 8 స్థానాల్లో డిపాజిట్ పోయినాయి. అదే విధంగా కౌన్సిలర్లలో కూడా మనం పోటీ చేసిండ్రు. ఎవరున్నారు? క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ. ఉండండి, అందరూ ఉండండి. నెక్స్ట్ తెలంగాణ ఉద్యమకారు చరణ్ కౌశిక్ గారు, మీరేమైనా మాట్లాడతారు ఈ టాపిక్ లో? 30 సెకండ్స్ అంతే. పవన్ కళ్యాణ్ గారి సమస్య అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, తర్వాత వాళ్ళు వివరణ ఇచ్చారు. కేటీఆర్ గారు ఆ రోజు స్పందించాల్సి అనుమతి ఇవ్వకుండానే అయిపోయింది. అనుమతి అంటే ఆ రోజు వేరు, ఇప్పుడు అనుమతి కూడా తీస్తారు. ఇప్పుడు పరిస్థితులను బట్టి వ్యవహరిస్తారు పోలీసు వాళ్ళు అనుమతి ఇవ్వలేదు, వాళ్ళు కోర్టు అనుమతి ఇవ్వలేదు. పోలీసు వాళ్ళు అయితే మీరైతే చెప్తున్నారు, పోలీసు వాళ్ళే చెప్పింది. ఆ పరిస్థితి బట్టి అర్థం చేసుకోవాలి ఎవరైనా. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పోలీసు వాళ్ళు కాదు, చాలా సందర్భాలు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు వచ్చిండు, ప్రెస్ మీట్లు పెట్టిండు, సమావేశాలు పెట్టిరు, పోటీ చేసిరు. వారు హైదరాబాద్ ఉండొద్దని మేము కోరుకుంటున్నాం. రేపు కొడంగల్ కూడా పోటీ ఎవరు మేము వద్దన్నామా? కాకపోతే పరిస్థితిని బట్టి ఎవరు ఇస్తారు. కొన్ని సందర్భాల్లో పార్టీ వాళ్ళు కాదు, ఎవరు అడిగినా కూడా అనుమతి ఇవ్వరు కొన్ని సందర్భాల్లో. కాబట్టి ఈ వివాదం ఇంతతో ముగిసింది. కాబట్టి అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ అయిపోయిన తర్వాత ఇక్కడితో ఈ వివాదం ముగియాలి. ఎందుకంటే హైదరాబాద్ గ్రోత్ కు ఇదేది కూడా మంచిది కాదు. అంటే ఇటువంటి ఇష్యూస్ హైదరాబాద్ గ్రోత్ కు మంచిది కాదు. హైదరాబాద్ లో మార్వాడి రావాలి, ఆంధ్ర రావాలి, రాయలసీమ రావాలి, తెలంగాణ రావాలి, గుజరాతీలు రావాలి. హైదరాబాద్ మరింత
ఏమంటారు ప్రోగ్రెస్ దిశగా వెళ్ళాలంటే అందరూ మనకు కావాలి. ఇటువంటి ఇష్యూస్ మళ్ళీ రావద్దని కోరుకుందాం. భూమిపుత్రులదే తెలంగాణ కేటీఆర్ అన్నట్టు. బట్ ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు, ఎన్నికల్లో కూడా పోటీ చేయొచ్చు. బట్ జనరల్గా ఏమంటారు ఇక్కడ పుట్టిన వాళ్ళకి ఇక్కడ రాజ్యాధికారం కావాలనుకోవడం ఎవరైనా సమంజసమే. చూద్దాం ఈ విషయంలో ఇంకా మరింత ఇది వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఉద్యమకారుల గుర్తింపు ఎట్లా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకి 250 గజాల ఇంటి స్థలం 5 లక్షలు ఇంకేదో హామీ ఇచ్చింది కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో ఉద్యమకారులు ఉంది. సో ఉద్యమకారులందరూ కూడా ఉన్నారు మనతో పాటు డిబేట్లో. తాడు శ్రీనివాస్ గారు, చరణ్ కౌశిక్ గారు, అదేవిధంగా సుప్రత్ పటేల్ గారు, అందరూ కూడా సంపత్ నాయక్ గారు, అందరూ ఉద్యమకారులే. శరత్ గారు ఉంటారు, వి ప్రకాష్ గారు ఉంటారు. బ్రేక్ తర్వాత అంశం